Sir, welcome, sir. Good morning, sir. Good morning, sir. Welcome, sir. Welcome, sir. Morning, sir. Welcome. Sir, good morning, sir. Ramesh garu. Good morning, morning. sir. Good morning, sir. Welcome, sir. Good morning, sir. Good morning, very good morning. Fast. Good morning, sir. Welcome, sir. Good morning, sir. Welcome, sir. Morning, sir. Welcome, sir. Thank you, letters. Thank you so much, Sandy. Yes, let us. చార్ట్ రూపంలో తెలియజేయండి సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ రమేష్ గారు, వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. మీట్లోకి వెళ్ళింది మీకు రమేష్ గారు. Yes, sir. Good morning, good leaders. Sir, very good morning, sir. Ramesh, sir. Welcome, sir. Thank you, madam. Thank you so much, Thank you, Sandy. sir. Thank you, sir. Thank you very much, sir. Leaders, good morning, ST. Once again, మీ అందరికీ కూడా సో ఈ రోజు అయితే నాకైతే చాలా హ్యాపీ ఉందండి. చాలా అంటే చాలా హ్యాపీ. ఒక స్పెషల్ డే టుడే. మరి స్పెషల్ డే రోజున మీ అందరి మధ్యలో నేను రావడం, మీ అందరి ఆశీస్సులతో ఒక అద్భుతమైనటువంటి సెషన్ ప్రెజెంటేషన్, దానికి సహకరించినటువంటి ఫస్ట్ మహేష్ పివిఆర్ గారికి నేను ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ప్రతి రోజు ఒక ప్రక్రియ, ఒక మహాయజ్ఞం లాగా ఈ యొక్క జూమ్ సెషన్ అనే దాన్ని తీసుకొచ్చి ప్రతిరోజు ఒక అద్భుతమైనటువంటి లీడర్ ని తన మాటలతో ఒక ఏపీ తెలంగాణలోనే కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్స్ లో కూడా టీమ్ కి నాలెడ్జ్ ఇస్తూ ఈరోజు ఎంతో మంది వెస్టీజ్ గురించి తెలుసుకునేలాగా తెలియజేసినటువంటి మహేష్ సార్, అలాగే మహేష్ సార్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి పివి లక్ష్మి మేడం, వీళ్ళిద్దరికీ కూడా మనం ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేయాలి. అలాగే మన టాప్ మెంటర్ టీమ్ మిలీనియస్ ఫౌండర్ సునీల్ కుమార్ సాహు సార్కి, అలాగే ఈశ్వర్ సార్కి, అలాగే వెస్టీజ్ ని నాకు పరిచయం చేసిన వ్యక్తికి, వెస్టీజ్ లో నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన ప్రతి వ్యక్తికి కూడా నేనైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంత అద్భుతమైనటువంటి అవకాశం నాకు రావడం, దాన్ని నేను ఉపయోగించుకుని ఈ స్థాయిలో నిలబడ్డానంటే దానికి కారణం ఒక బలమైనటువంటి సంకల్పం. ఆ బలమైనటువంటి సంకల్పం ఈరోజు వెస్టీజ్ లో ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా నెలకి 1.8 lakhs సంపాదించే స్థాయికి రావడానికి కారణమైంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు తీసుకురాబోతుంది. అలాంటి బలమైనటువంటి సంకల్పం ప్రసాదించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను. సో ఈరోజు ఒక మంచి సెషన్తో మీ అందరికీ ఒక మంచి నాలెడ్జ్ ఇస్తున్నాను. ఆ నాలెడ్జ్ తీసుకుని మీరందరూ కూడా వెస్టీజ్ ఫ్లాట్ లో సక్సెస్ అవుతారని, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మై సెల్ఫ్ రమేష్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టీజ్. మీ అందరికీ తెలిసిందే, బిఫోర్ నేను మీ చేస్తూ అంటే వాయిస్ బ్రేక్ అవుతుంది చూడండి ఒకసారి సిగ్నల్. రైట్ సార్, రైట్. అంతంత మాత్రమైనటువంటి ఇన్కమ్స్ తో లైఫ్ ని లీడ్ చేస్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి ద్వారా నాకు ఈ యొక్క వెస్టీజ్ ఆపర్చునిటీ రావడం, సో ఆపర్చునిటీ అవుతుందని దానివల్ల కొన్ని రోజులు నేను అవాయిడ్ చేయడం, కానీ అగైన్ నన్ను ఫాలోఅప్ చేయడం వల్ల, చెప్తున్నానండి, ఫాలోఅప్ చేయడం వల్ల కాదు, ఫాలోఅప్ చేయడం వల్ల నేను వెస్టీజ్లోకి జాయిన్ అవ్వడం, వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడడం, ఆ ప్రొడక్ట్ ఒక గొప్ప రిజల్ట్ వచ్చిన తర్వాత మీటింగ్ కి అటెండ్ అయ్యి వెస్టీజ్ లో ఉన్నటువంటి ఆ ఇన్కమ్ స్టెబిలిటీ, ఇన్కమ్ సెక్యూరిటీ నేను చూసి
నేను క్లోజ్ చేసి వెస్టేజ్ ని సీరియస్ గా తీసుకుని స్టార్ట్ చేశానండి. సో చేసిన తర్వాత స్టార్టింగ్ లో మనకి ఇస్తూ ఉంటాయి, అవన్నీ మీ అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు మీకు చెప్పబోయేటటువంటి సెషన్ ఏంటంటే, ఒక బిగినర్, అతను 5% లో ఉండొచ్చు, 8 లో ఉండొచ్చు, 11 లో ఉండొచ్చు, 12 లో ఉండొచ్చు, 16 లో ఉండొచ్చు, బ్రాంజ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు. ఎవరైతే బిలో సిల్వర్, వాళ్ళు నిలబడడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ లో నిలబడడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎదురవుతాయి, వాటిని మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా రకాల సబ్జెక్ట్ మనం మాట్లాడుకున్నాం. మ్యాక్సిమం అన్ని రకాల పాయింట్స్ ని టచ్ చేశారు. దగ్గరికి జూమ్ సెషన్ స్టార్ట్ 1.5 year అబౌవ్ అవుతుంది. ప్రతిరోజు ఎంతో మంది మహా మేధావులు, మహా అద్భుతమైనటువంటి లీడర్స్ కూడా మనకి నాలెడ్జ్ ఇవ్వడం. సో ఎంతో మంది ఈ రోజు వెస్టీజ్ లో నిలబడగలిగారు. దానికి నా వంతుగా ఉడతా భక్తిగా చెప్పేటటువంటి ఒక సబ్జెక్ట్. సో ఇది మీ అందరికి ఉపయోగపడుతుంది. వెల్కమ్ యూ ఆల్ టు గ్రేటెస్ట్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. సో మరి యొక్క లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నతగా వెల్కమ్ తెలియజేస్తున్నాను మై డియర్ లీడర్స్. చాలా మంది ఈ బిజినెస్ లో చేయడానికి చాలా ఉత్సాహం వస్తుంటాయి. అప్లైన్ చెప్పినటువంటి ప్రెజెంటేషన్ కానీ, అప్లైన్ మనకి ఇచ్చినటువంటి మోటివేషన్ ద్వారా కానీ, అలాగే ప్రొడక్ట్ మనకు పనిచేసిన విధానం, ఎనీహౌ ఏదో మొత్తానికి మనల్ని కనెక్ట్ చేసి ఈ బిజినెస్ చేస్తే బాగుంటుందేమో అనేటటువంటి ఆలోచన మన బ్రెయిన్ లో వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవుతామో, ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలని బలమైనటువంటి సంకల్పం తీసుకుంటామో, కానీ వెళ్ళిన తర్వాత మనకు కొన్ని అబ్జెక్షన్స్ అనేది రావడం జరుగుతాయి. మోస్ట్లీ మనకు వచ్చేవి ఏంటంటే అబ్జెక్షన్స్. ఆ అబ్జెక్షన్స్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి? ఒక మంచి సంకల్పం ఉంది చెయ్యాలనేటటువంటి ఆలోచన, బట్ అది ఎలా చెయ్యాలో తెలియదు. చేస్తే బాగుంటుందన్న విషయం తెలుస్తుంది, కానీ అది ఎలా చెయ్యాలి, నిజంగా చేసే క్రమంలో ఏమైనా అవాంతరాలు ఎదురైతే వాటిని ఏ విధంగా దాటుకుని ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఆ సమయంలో మనకి కలగదు. ఒక 5% కానీ, 8 కానీ, 12 కానీ, 16 కానీ, బ్రాంజ్, సిల్వర్ అంటే స్థాయి పెరిగే కొద్దీ కూడా చిన్న అబ్జెక్షన్స్ అన్నమాట. చాలా చిన్న అబ్జెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం ఎలా హ్యాండిల్ చెయ్యాలి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో మరి ఎంతమందికి అబ్జెక్షన్స్ వస్తూ ఉన్నాయి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత, సొసైటీలోకి వెళ్ళిన తర్వాత, ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళలో 80% మెంబర్స్ అందరికి కూడా ఇదే. ఎందుకంటే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, చాలా కష్టపడుతున్నాను కానండి అనుకున్నంత రిజల్ట్ రావట్లేదేమో, ఇంకా ఏదో చెయ్యాలేమో, నేను చేసేది కరెక్టా కాదా, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ప్రతిరోజు నేను వర్క్ చేస్తున్నానండి, కానీ అనుకున్నంత ఫాస్ట్ గా బిజినెస్ మూవ్ అవ్వట్లేదా? నేను గమనిస్తున్నాను కొంతమంది లీడర్స్ ని చాలా బాగా గ్రోత్ అవుతున్నారు, నా టీమే ఎందుకు ఇలా డల్ గా ఉంటుంది, నేనే ఎందుకు కొంచెం డల్ అవుతున్నాను, లేదా నేను కరెక్ట్ వేలోనే ఉన్నానా, ఏంటి ఈ బిజినెస్ లో ఉండేటటువంటి మ్యాజిక్ అనేటటువంటి ఆలోచన చేస్తారు. అవేం కాదండి, చాలా సింపుల్. మనం నడిచే ప్రయాణంలో చిన్న స్పీడ్ బ్రేకర్స్ అవి. మన ప్రయాణాన్ని సవ్య దిశలో పెట్టేటటువంటి ఒక చిన్న స్పీడ్ బ్రేకర్స్. సో ఆ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఖచ్చితంగా మనం స్లో అయ్యి దాటాల్సిందే. సో స్పీడ్ బ్రేకర్ కి ముందు మనం బైక్ కానీ, కారు కానీ ఎలాంటి స్పీడ్ లో వెళ్ళినా ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చేసరికి జస్ట్ 1 or 2 seconds మన వెహికల్ ని స్లో చేసి దాన్ని దాటుకుని వెళ్ళి మళ్ళా యథావిధి వేగాన్ని మనం అందిపుచ్చుకుంటాం. ఎందుకంటే ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర మనం అలా వెళ్ళకపోతే ఫస్ట్ మనం ఒక్కసారిగా కుదుపుకు లోనవుతాం.
నెంబర్ 2, ఆఫ్టర్ స్పీడ్ బ్యాక్ ఆ స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత ఏమైనా ఒక ప్రమాదం పొంచి ఉందేమో, జస్ట్ 1 or 2 seconds ఆగి వెళ్ళడం వల్ల ఆ 2 అంటే ఒక కుదుపుని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. 2 ఆ వేగం తాలూకు ప్రమాదాన్ని కూడా మనం గుర్తించి స్లో అయ్యి ఆ ప్రమాదాన్ని దాటుకుని మనం ముందుకు వెళ్తాం. అది ఆ స్పీడ్ బ్రేకర్స్ మనకి లైఫ్ లో భగవంతుడు ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం. బిఫోర్ జాయినింగ్, ఎవరైతే వెస్టీజ్ లో జాయిన్ అవ్వడానికి ముందు చేసే పని ఏంటంటే 100% మెంబర్స్ చేసేటటువంటి పని ఏంటంటే మీటింగ్ కి అటెండ్ అవుతారు, అలాగే ఐడి అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మన అందరికీ తెలిసిందే. మీటింగ్ కి అటెండ్ అవ్వకుండా ఎవరికి కూడా వెస్టీజ్ అనేది పరిచయం కాలేదు. ఈవెన్ నాకు పరిచయం కాలేదు, మహేష్ గారికి పరిచయం కాలేదు, పివి లక్ష్మి మేడం కి పరిచయం కాలేదు, ఎవ్వరికీ కాలేదు. ఇక్కడ వెస్టీజ్ అంటూ పరిచయం అయ్యి మీటింగ్ ద్వారానే. ఎనీ మీటింగ్, అది 1-to-1 కావచ్చు, హోమ్ మీటింగ్ కావచ్చు, సిఎన్టీ కావచ్చు, వన్ డే వర్క్షాప్ కావచ్చు, స్పెషల్ ట్రైనింగ్స్ కావచ్చు, బూట్ క్యాంప్ కావచ్చు, ఎనీ మీటింగ్, ఆ మీటింగ్ ద్వారానే వెస్టీజ్ అనేది మనకి పరిచయం అయింది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సో మనకి ఏ విధంగా వెస్టీజ్ పరిచయం అయిందో మనం కూడా అదే విధంగా మన టీం కి కాబోయే విఎంసిఎం మెంబర్స్ అందరికీ కూడా మీటింగ్ ద్వారానే వెస్టీజ్ ని పరిచయం చేయాలి. సో మనం వెస్టీజ్ లో జాయిన్ అయిన తర్వాత మనం చెప్పేటటువంటి వ్యక్తులు ఎవరంటే, ఎవరికి చెప్పాలని మన మనసులో ఒక ఆలోచన చేస్తామంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్రెండ్స్, అలా తర్వాత రిలేటివ్స్, ఆ తర్వాత నైబర్స్, ఆ తర్వాత ఎక్సెట్రా పర్సన్స్. వాళ్ళకి మనం వెస్టీజ్ గురించి చెప్తాం ఫస్ట్. కానీ గొప్ప విషయం ఏంటంటే వాళ్ళే మనల్ని రిజెక్ట్ చేస్తారు. ఇది ఈ బిజినెస్ యొక్క సిద్ధాంతం. అది కరెక్ట్. ఎవరైతే వీళ్ళ చేత రిజెక్షన్స్ తీసుకుంటారో ఫస్ట్ లో, వాళ్ళు కరెక్ట్ వేలో ఉన్నట్టు, సక్సెస్ వేలో ఉన్నట్టు. ఎందుకంటే ఇక్కడ మనకి 95% ఫస్ట్ మనల్ని బిలీవ్ చేయరు. కేవలం 5% మాత్రమే వీళ్ళల్లో మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మనం బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి, నిజంగా మనం మంచి కోరుకునే వ్యక్తులు కాబట్టి ఏదో బిజినెస్ తీసుకొచ్చారు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన అవగాహన బిజినెస్ అంటే ఒక కిరాణా షాపు, ఒక ఎలక్ట్రికల్ షాపు, లేదా ఒక మొబైల్ షాపు, ఒక బట్టల షాపు, ఇవే వాళ్ళకి తెలిసినటువంటి బిజినెస్. కానీ మీరు ఒక కొత్త బిజినెస్ ని, మిమ్మల్ని మీ జీవితాన్ని మార్చేటటువంటి బిజినెస్ ని వాళ్ళకి తీసుకెళ్లారన్న విషయం తెలియదు. కాబట్టి వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీకే కాదు, నాకు కూడా అలాంటి రిజెక్షన్స్ వచ్చాయి. ఫ్రెండ్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి, నైబర్స్ నుంచి, ఎక్సెట్రా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. బట్ బిజినెస్ గురించి తెలుసుకున్నది మీరు, ప్రోడక్ట్స్ గురించి తెలుసుకున్నది మీరు, మీటింగ్ లో కూర్చుని ప్లాన్ విన్నది మీరు. కాబట్టి ఈ బిజినెస్ ని చెయ్యాల్సింది కూడా మీరే. ఈ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ మనసును ఒప్పించాల్సింది కూడా మీరే. వై? ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఎనీ రీజన్. వాళ్ళు మనల్ని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. ఇక్కడ చాలా మంది సక్సెస్ ని తీసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. ఈ కష్టపడే క్రమంలో ఆ కష్టాన్ని ఇష్టంగా భావించలేక కొంతమంది ఏమవుతున్నారంటే ఆ 95% లోకి వెళ్ళిపోతున్నారు. రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ముఖ్యంగా ఈ బిజినెస్ మీద నాలెడ్జ్ లేకపోవడం. వెస్టీజ్ చేయడానికి ఖచ్చితంగా మనం ఒక అర్థం అయితే తీసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఈ బిజినెస్ ని చేయలేమండి. ఖచ్చితంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ మీద, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి అద్భుతమైన అవకాశాల మీద ఆ సక్సెస్ తీసుకోవడానికి వెస్టీజ్ ఎంత అవకాశం ఉంది
వెస్టీజ్ సిస్టమ్ గురించి నాలెడ్జ్ కావాలి. ఇలా ప్రతి దాని మీద కూడా మనకి నాలెడ్జ్ కావాలి. సంపాదించవచ్చు. ఎక్కడ దొరుకుతుందంటే వన్ అండ్ ఓన్లీ మీటింగ్స్. నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. ఒక బలమైనటువంటి సంకల్పం ఉండాలి, ఒక కమిట్మెంట్ కావాలి ఈ బిజినెస్ చేయాలంటే. ఏదో చెప్పారంటే చెప్పారు, ఉన్నామంటే ఉన్నాము, నిలబడ్డామంటే నిలబడ్డాము అంటే ఒక కమిట్మెంట్ లేనటువంటి వ్యక్తి ఆ 95% రిజెక్షన్స్ ని చూస్తారు, కానీ ఆ 5% ఉన్నటువంటి ఆపర్చునిటీని మాత్రం చూడరు. ఎవరైతే కమిట్మెంట్ బిజినెస్ ని తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు 95% రిజెక్షన్స్ ని 95% సక్సెస్ ఫార్ములాస్ గా భావిస్తారు. బికాస్ ఆఫ్ కమిట్మెంట్. ఇక్కడ సో మెనీ నోస్ వస్తాయి మనకి, సో మెనీ రిజెక్షన్స్ వస్తాయి. రీజన్ ఏంటంటే మనకి నాలెడ్జ్ లేదు, మనం చెప్పే వ్యక్తికి కూడా ఈ బిజినెస్ గురించి నాలెడ్జ్ లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనల్ని రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ మీకు కావాల్సింది, మీకు ఉండాల్సింది ఏంటంటే ఒక కమిట్మెంట్, ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్. ఎంతలా కమిట్మెంట్ అంటే మీకు మీరు మానేయాలి అని డిసైడ్ అయినా కానీ మీరు అక్కడి నుంచి కదలకుండా ఉండడం, అక్కడే నిలబడిపోవడం. ఒక ధ్వజస్తంభం లాగా మీరు ఎప్పుడైతే నిలబడిపోతారో ఖచ్చితంగా ఎవరో ఒకరు మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు నిలబడినటువంటి స్థానానికి వాల్యూ ఇచ్చి ఖచ్చితంగా మీ చుట్టూరు ప్రదక్షిణ అయితే చేస్తారు. నిలబడగలగాలి. సో దానికి మనకు కావాల్సినవి ఒక 3 క్వాలిటీస్. మీరు ఒక ధ్వజస్తంభం లాగా నిలబడి మీ బిజినెస్ ని ర్యాకెట్ స్పీడ్ లో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీకు 3 క్వాలిటీస్ అయితే ఉండాలి. ఈ క్వాలిటీస్ ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి, బట్ దాన్ని అణచివేస్తారు, బయటకి రానివ్వరు. ఒకటి బర్నింగ్ డిజైర్ అండి, కోరిక, విపరీతమైనటువంటి కోరిక. సో ప్రతిరోజు మేడం మన చేత ఎఫర్మేషన్ చేయిస్తున్నారు. అసలు మీకేం కావాలో ఫస్ట్ మీరు తెలుసుకోండి. మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో అది యూనివర్స్ కి ఇవ్వండి, ఖచ్చితంగా యూనివర్స్ మీకు రిటర్న్ ఇస్తుంది అని. అలాగే మేడం ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. మనల్ని పుట్టించినటువంటి భగవంతుడికి మనకి ఏం కావాలో తెలియదా? తెలుసు, కానీ నీకు తెలుసా నీకేం కావాలో? అది వెస్టీజ్ లో వస్తుందో లేదో తెలుసుకో. వస్తుంది అనే విషయం కనుక నీకు తెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ నిలబడు. ఒక బలమైనటువంటి కోరిక, బర్నింగ్ డిజైర్ ఎప్పుడూ కూడా లావాలాగా మండుతూ ఉండాలి. ఎప్పుడైతే నీ బ్రెయిన్ రిలాక్స్ మూడ్ లోకి వెళ్తుందో వెంటనే నీలో ఉన్నటువంటి బలమైన కోరిక ఓపెన్ అవ్వాలి. చూడండి, మనం ఏదైనా ఎత్తు నుంచి కిందకి పడిపోయిన విత్ ఇన్ సెకండ్స్ లోనే కిందకి పడిపోతున్నాం అనేటటువంటి తెలిసిన వెంటనే మన దగ్గర ఉన్నటువంటి పారాచూట్ ని కనుక ఓపెన్ చేసినట్టయితే ఎంత ఎత్తు నుంచి నువ్వు పడినా గానీ కిందకి మాత్రం సేఫ్ గా ల్యాండ్ అవుతావు. ఎస్, ఇక్కడ మీకు ఎలాంటి అబ్జెక్షన్స్ హ్యాండిల్స్ చేయలేకపోతున్నా, ఎలాంటి అబ్జెక్షన్స్ వస్తున్నా కానీ వెంటనే మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనే పారాచూట్ ని ఓపెన్ చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మీరు చాలా సేఫ్ గా ల్యాండ్ అవుతారు. నెంబర్ 2, ప్రతిరోజు 2 నుంచి 3 గంటలు పని చేయగలగ తీరికని మీరు సంపాదించగలగాలి. ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఈ బిజినెస్ లో 5%, 8%, 12%, 16 బ్రాంజ్ డైరెక్టర్స్, నాన్ క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్స్, ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే నాన్ క్వాలిఫైడ్ గా ఉంటున్నారో, ఎవరైతే బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లడంలో విఫలం అవుతున్నారో వాళ్ళు చేసేటటువంటి మిస్టేక్స్ ఏంటంటే ఇదే. పడిపోతున్నారని చూస్తారు తప్ప వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పారాచూట్ ని ఓపెన్ చేయలేకపోతున్నారు. రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఈ బిజినెస్ మీద ఏముందో తెలియట్లేదు, వాళ్ళకి ఏం కావాలో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేం కావాలో తెలుసుకుంటే ఇందులో ఏముందో తెలుస్తుంది. సో ప్రతిరోజు మీరు 2 నుంచి 3 గంటలు వర్క్ చేయాలి. ఇంపార్టెంట్. ఆ టైం ని మీరు ఇక్కడ పెట్టగలగాలి. నెంబర్ 3, పేషెన్సీ. సక్సెస్ అనేది ఒక రాత్రి రాదు. సక్సెస్ అనేది 1 డేలో రాదు. సక్సెస్ అనేది 1 మంత్ లో రాదు. సక్సెస్ అనేది జర్నీ.
అది మీరు ప్రతిరోజు ఈ యొక్క వర్క్ చేస్తూ ఉండే క్రమంలో మీకు దగ్గర అవుతుంది. 1 or 2 years నిలబడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనస్సుని సిద్ధం చేయండి. అప్పుడు మీకు ఇందులో ఉన్నటువంటి అవకాశాలు ఒక్కొక్కటిగా దగ్గరకు వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం ఏంటంటే అబ్జెక్షన్ వస్తుందంటే మనం చాలా ఉత్సాహంతో వెళ్తాం. ఎస్, ఒక మంచి బిజినెస్ ని టేకప్ చేశాను, మంచి ప్రోడక్ట్ ని నేను తీసుకున్నాను, ఎస్ ఈ బిజినెస్ లో నేను సక్సెస్ తీసుకుంటున్నాను, ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాను, 1 lakh ఇన్కమ్ తీసుకుంటున్నాను అనేటటువంటి ఒక హుషారుతో మీరు వెళ్తారు. కానీ ఎప్పుడైతే మీరు మీ ఫ్రెండ్ ని కలిశారో, ఎప్పుడైతే మీరు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మొట్టమొదటి రిజెక్షన్ ఏంటంటే, ఇలాంటివి నేను చాలా చూశాను, ఇలాంటివి నేను చాలా విన్నాను, నువ్వు ఇప్పుడే విన్నావా, నేను ఎప్పుడో విన్నాను, నేను ఎప్పుడో జాయిన్ అయ్యాను అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. అలాగే ఇది లింక్ సిస్టమ్, ఇది మన వల్ల కాదు, మనం చేయలేం, ఈ లింక్ చైన్ సిస్టమ్ అని ఇలాంటి విషయాల వల్ల మాట్లాడేసరికి మనం ఏంటంటే కొంచెం డేలా పడిపోతాం. దానికి రీజన్ ఏంటంటే లీడర్స్ ఎవరికైతే మీరు చెప్పారో వాళ్ళకి బిఫోర్ ఏదైనా ఒక బ్యాడ్ మూమెంట్ జరుగుండొచ్చు. అంటే వాళ్ళ గతంలో ఏదైనా ఒక ఫైనాన్షియల్ మనీ సర్క్యులేషన్ కంపెనీలో జాయిన్ అయ్యి డబ్బులు కట్టి లాస్ అయ్యి ఉండొచ్చు. అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉండుండొచ్చు వాళ్ళకి. సో అది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. నిజంగా వాళ్ళకి కలిగినటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అది జరగడానికి వెస్టీజ్ లో అవకాశం ఉందా? ఏదైనా 1 lakh రూపాయలకి లాస్ అయ్యానని చెప్పాడు అనుకోండి, ఎస్ 1 lakh రూపాయలు లాస్ అవ్వడానికి రీజన్ ఏంటి? అతను ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, లేదనుకుంటే మనీ కట్టి ఉండొచ్చు. ఇవాళ మన వెస్టీజ్ లో రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు. కాబట్టి మనం అలాంటి ప్లాట్ఫామ్ లో లేము అనే విషయం ఫస్ట్ మీరు తెలుసుకుని తర్వాత అవతల వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఈ బిజినెస్ ప్లాన్ లో ఉన్నటువంటి వేరియేషన్ ఏంటో మనం అవతల వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. లేని పక్షంలో ఆయన ఏదైతే చెప్తున్నారో దానికి మీరు ఏకీభవించాల్సి వస్తుంది. తద్వారా ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ పర్సన్ ని మీలోనే మీరు కోల్పోతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వ్యక్తి ఎవరైనా మీకు స్టార్టింగ్ లో కానీ జర్నీలో కానీ, జర్నీ అంటే ప్రయాణంలో కాదు, ఈ 1 or 2 years జర్నీలో మీకు ఎప్పుడు ఎదురైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాన్ కి మీరు చెప్పబోయేటటువంటి ప్లాన్ కి మధ్యన వ్యత్యాసం, ఆ డిఫరెంట్ ని తెలియజేయగలగాలి. అది ఫస్ట్ మనకు వచ్చేటటువంటి అబ్జెక్షన్. చూడండి, ఎక్కడో అయినటువంటి కోకో కోలా అనే కంపెనీ ఇవాళ మారుమూల పల్లెటూరు వరకు కూడా వచ్చింది అంటే అది ఏ విధంగా వచ్చింది చూడండి. అమెరికా నుంచి ఇండియా వచ్చింది, ఇండియా నుంచి ఆంధ్ర నుంచి వెస్ట్ గోదావరికి వచ్చింది, వెస్ట్ గోదావరి నుంచి తణుకుకి వచ్చింది, తణుకు నుంచి పెరవలికి వచ్చింది, పెరవలి నుంచి కండవల్లి అనే చిన్న విలేజ్ కి వచ్చింది. సో మరి ఇది 1 of the చైన్ సిస్టమే కదా, ఇది కూడా 1 of the లింక్ సిస్టమే కదా? కాదు, దిస్ ఈజ్ నెట్వర్క్. ఏంటంటే నెట్వర్క్. మనం వ్యక్తుల్ని, మనలో ఉన్నటువంటి ఆలోచన మరొక వ్యక్తి ద్వారా 3వ వ్యక్తికి మనం తెలియజేస్తున్నాం. ఈ బిజినెస్ కేవలం వ్యక్తి ద్వారా మాత్రమే వెళ్తుంది తప్ప ప్రసార మాధ్యమాల ద్వారా వెళ్ళదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, ఎక్కడో మొదలైనటువంటి ఒక కోకో కోలా అనే కంపెనీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందండి, ఎక్కడికి వచ్చింది, ఎంతమంది చేతుల మీదుగా వచ్చింది? ఇవాళ మనం దాన్ని చాలా ఇష్టంగా తీసుకుంటాం. ఓన్లీ కోకో కోలా, ప్రతి ప్రోడక్ట్ కూడా అంతే, ప్రతిదీ అంతే. కాబట్టి ఏదైనా సరే వ్యక్తుల ద్వారానే వస్తుంది తప్ప భగవంతుడు మన చేతిలో డైరెక్ట్ ప్రాసెస్
ఎక్కడైనా సరే ప్రాసెస్. ఈరోజు పొద్దుటే మనం భోజనం చేస్తున్నాం, ఎక్కడ పండిందో ధాన్యపు గింజ మనకు తెలియదు, ఎలా పండిందో రైతు అనేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి దాన్ని పండిస్తే దాన్ని కొంతమంది చేతులు దాటుకుని మన దగ్గరకు వచ్చింది. ఏదైనా ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ని ఫాలో అయితే ఖచ్చితంగా మనం ఇక్కడ ఏదైతే ఆకలి తీర్చుకుంటున్నామో ఇక్కడ సక్సెస్ అనేటటువంటి ఆకలి కూడా మనకు తీరుతుంది. ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వాల్సిందే. అబ్జెక్షన్ హ్యాండిల్ టు నెక్స్ట్ అబ్జెక్షన్ ఏంటంటే మనకు వచ్చేది ఐ డోంట్ హ్యావ్ మనీ. మీరు ఎవరికైనా చెప్తున్నా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి మనకు ప్రాబ్లం ఏంటి, డబ్బులు లేవు, నా దగ్గర నేను 1000 రూపాయలు కొనుక్కోలేను, నేను కన్సిస్టెన్సీ కొనలేను, ప్రతి నెల 3500 అంటే నా వల్ల కాదు. ఇలాంటి విషయాలు చాలా. సో ముఖ్యంగా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే ఎవరైతే టీమ్ ని స్ట్రాంగ్ గా చేస్తున్నారో, ఐ మీన్ గోల్డ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ లెవెల్స్ లో ఉన్న వాళ్ళు మీ డౌన్ లైన్స్ లో ఉంటారు చూసారు, నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్స్, లేదనుకుంటే అప్పుడప్పుడే డైరెక్టర్ క్వాలిఫై అవుతున్న వాళ్ళు, లేదంటే 12% లో ఉన్న వాళ్ళు, వాళ్ళు కూడా చెప్తారు, సార్ నేను మీ ఫీల్డ్ లోకి వెళ్తూ ఉంటే నాకు ఇలాంటివి వస్తున్నాయండి, ఎలా అంటున్నారండి. సో ఇది ఇద్దరికీ ఉపయోగపడుతుంది. ఎవరైతే ఈ అబ్జెక్షన్ ఫేస్ చేస్తున్నారో డైరెక్ట్ గా వాళ్ళకి, అలాగే ఇండైరెక్ట్ గా ఎవరైతే ఈ అబ్జెక్షన్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి, అంటే మీరు ట్రైన్ అవ్వడానికి అండ్ మీరు ట్రైన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. పాయింట్స్ అర్థం చేసుకొని మై ఫ్రెండ్స్. సో మెనీ మెంబర్స్ చెప్తా ఉంటారు మార్కెట్ లోకి వెళ్తే ఇలాంటి విషయం, ఐ డోంట్ హ్యావ్ మనీ, నాట్ అండర్స్టాండ్ దిస్ ప్లాన్. అంటే వాళ్ళు ఈ యొక్క ప్లాన్ ని అర్థం చేసుకోలేకపోయారు. అంటే కొత్తగా ఏదో నేను ఎడిషనల్ గా 3000 పెట్టాలేమో, ఎడిషనల్ గా 4000 కొనాలేమో అనేటటువంటి ఆలోచన ఉంటుంది తప్ప, నేను రెగ్యులర్ గా ఏదైతే నా బడ్జెట్ ఇస్తున్నానో నా ఇంటికి, అవే డబ్బుల్ని ఇక్కడికి మారుస్తున్నాం అనే విషయాన్ని తెలియట్లేదు. అటువంటి అప్పుడు మీరు వాళ్ళకి ప్లాన్ చెప్పడం కాదండి, ఆ ప్లాన్ ఎఫెక్టివ్ గా చెప్పడం నేర్చుకోవాలి, ఎఫెక్టివ్ గా చెప్పడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. సో ఈ సక్సెస్ కి ప్రాథమికం నాలెడ్జ్ మీరు గెయిన్ చేయడం. లేకుండా మినిమం టు మినిమం నాలెడ్జ్ లేకుండా మార్కెట్ లోకి వెళితే ఖచ్చితంగా ప్రతి చిన్న ప్రాబ్లము కూడా మీకు పెద్దదిగానే కనిపిస్తుందండి. కాబట్టి చాలా మంది వెస్టేజ్ చేయడానికి ఏం అవసరం లేదు అని, వెస్టేజ్ చేయడానికి ఏం అవసరం లేదండి, మనం శ్వాస తీసుకుంటూ చాలు. కానీ వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా చాలా కావాలి. మీరు సక్సెస్ అవ్వాలనేటటువంటి బలమైన సంకల్పం ఉంటే ఖచ్చితంగా మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎవరు ఏం చెప్పినా సరే నేర్చుకోండి. ఏం గురించి తెలుసుకుంటాం, ప్లాన్ గురించి తెలుసుకుంటాం, సిస్టమ్ గురించి తెలుసుకుంటాం, అప్ అండ్ డౌన్ లైన్ రిలేషన్ గురించి తెలుసుకుంటాం, మీటింగ్స్ ఎలా కండక్ట్ చేయాలో తెలుసుకుంటాం, మీటింగ్స్ ఎలా క్లోజ్ చేయాలో తెలుసుకుంటాం అనేది. సో అలాగే జనరేషన్ ప్లాన్ కి మనీ సర్కులేషన్ ప్లాన్ కి డిఫరెన్స్ అనేది కూడా మనం చెప్పాలి, ఇంపార్టెన్స్ మనం చెప్పగలగాలి. ఇవాళ వెస్టేజ్ మనకి 3 జనరేషన్ ప్లాన్ ఇస్తుంది, ఆ విషయం మనం వాళ్ళకి తెలియచేయాలి. ఇవాళ మీరు 1000 రూపాయలు మీరు కొనుక్కోలేకపోతే, 3000 రూపాయలు మీరు కొనుక్కోలేకపోతే మీరు ఏం మిస్ అవుతున్నారో ఈ వెస్టేజ్ ద్వారా అనే విషయాన్ని వాళ్ళకి తెలియచేయండి. 3 జనరేషన్ ప్లాన్. ఇక్కడ మీరు సక్సెస్ అయితే వెస్టేజ్ ద్వారా వచ్చే డబ్బు మీతో పాటు 3 తరాల వాళ్ళకి వెళ్తుంది. ఒక అద్భుతమైనటువంటి నెట్వర్క్ ని మీరు సృష్టించగలుగుతారు. కొన్ని లక్షల మందికి మీరు ఉపాధిని కల్పించగలుగుతారు. మీ ద్వారా వేల మంది లైఫ్ ని మార్చుకోగలుగుతారు అనే విషయాన్ని వాళ్ళకి తెలియచేయగలగాలి. అలాగే ఈ ప్లాన్ లో ఎంత డబ్బు నెలకి ఎంత డబ్బు సంపాదించవచ్చు, సంవత్సరానికి ఎంత డబ్బు సంపాదించవచ్చు, మీ జనరేషన్ మొత్తం మీద ఎంత డబ్బును మీరు సంపాదించవచ్చు అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. నెలకు 20,000 రూపాయలు జాబ్ సంపాదించే వ్యక్తి సంవత్సరంలో ఎంత సంపాదిస్తాడు, తన రిటైర్మెంట్ నాటికి ఎంత సంపాదిస్తాడు. కానీ ఇక్కడ ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేయి, ప్రతి రోజు సంపాదిస్తూ ఉండు, రోజు రోజుకి డబ్బును పెంచుకుంటూ ఉంటే నీ ఇన్కమ్ ఏ వస్తుంది, ఎలా వస్తుంది అనేది చూసినట్టయితే తెలుస్తుంది. అబ్జెక్షన్ నెంబర్ 3,
మై స్పౌస్. చాలా సిల్లీ క్వశ్చన్ అండి ఇది. ఏదైనా మనం ఎవరికైనా సరే బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే, ఓకే నేను మా స్పౌస్ కి, హస్బెండ్ కి చెప్తే నేను మా మిస్సెస్ ని అడిగి చెప్తాను, లేదా మిస్సెస్ కి చెప్తే లేదంటే మా సార్ని అడిగి చెప్తాను అని చెప్తా ఉంటారు. కామన్ సో ఇక్కడ మనం చేయాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రెండు, అలాగే మీరు కూడా ఉన్నారు ఇందులో. మీకు మీ అప్లైన్ ప్లాన్ చెప్తే సరేనండి నేను మా వైఫ్ ని అడిగి చెప్తానంటారు. లేదు మీ అప్లైన్ మీకు మీ ప్లాన్ చెప్తే లేదండి నేను మా హస్బెండ్ తో మాట్లాడాలంటారు. ఫస్ట్ మీరు తెలుసుకోండి ఎవరు ప్లాన్ విన్నారు, ఎవరు ఈ ప్లాన్ ని తెలుసుకున్నారు వాళ్ళకే తెలుస్తుంది. సో ప్లాన్ విన్నది మీరు కాబట్టి దీని మీద డెసిజన్ తీసుకోవాల్సింది కూడా మీరే. ఇన్ కేస్ వాళ్ళ యొక్క పర్మిషన్ కావాలి అని మీకు అనిపిస్తే, మీ స్పౌస్ యొక్క పర్మిషన్, మీ పార్ట్నర్ యొక్క పర్మిషన్ మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా ప్లాన్ ని షో చేసి అప్పుడు డెసిజన్ తీసుకోండి. అంతే తప్ప అవతల రెండవ వ్యక్తికి, మీ పార్ట్నర్ కి ప్లాన్ తెలియజేయకుండా మాత్రం డెసిజన్ మాత్రం మీరు తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరికి ప్లాన్ విన్నారో, ఎవరికి ప్లాన్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎవరైతే విన్నారో వాళ్ళే తెలుసుకోగలుగుతారు తప్ప ప్లాన్ వినలేని వంటి వారు ఈ యొక్క బిజినెస్ ని అర్థం చేసుకోలేరు. సో అలాంటి అబ్జెక్షన్ ఏదైనా వస్తే ఖచ్చితంగా ఆ పార్ట్నర్ ని పెట్టండి, మీ పార్ట్నర్ ని కూర్చోబెట్టండి, అలాగే వాళ్ళ పార్ట్నర్ ని కూడా కూర్చోబెట్టమని చెప్పండి. అప్పుడు ప్లాన్ ని షో చేయండి. సో యూ సే ఐ విల్ ఫర్ హౌస్, వెంటనే మీరు చెప్పండి ఓకే నేను మీ ఇంటికి వస్తాను, మీరిద్దరూ కూర్చోండి, మీరిద్దరికి నేను ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డిసిజన్ తీసుకోండి అనే విషయం మీరు చెప్పగలగాలి. అప్పుడు ఈ యొక్క అబ్జెక్షన్ ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. చాలా మంది చెప్తారు ఓకే నాకు అయిపోయిందండి, మరి మా హస్బెండ్ ఒప్పుకుంటారో లేదో తెలీదు, ఆయనకి నేను చెప్పి చూస్తానండి. మీరు చెప్పడం కాదు మేడం, నేను వచ్చి చెప్తాను, నాకు ఒక 10 to 20 minutes టైం ఇవ్వండి, మీరిద్దరూ కూర్చోండి, సార్కి మీకు ఇద్దరికి కలిపి నేను ప్లాన్ చెప్తాను, అప్పుడు డిసిజన్ తీసుకోండి అనే విషయం మీరు చెప్పగలగాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ అబ్జెక్షన్ ని మనం హ్యాండిల్ చేయొచ్చు. నెక్స్ట్ అబ్జెక్షన్ చూసినట్టయితే చూడండి, ఐ డోంట్ నో ఎనీ వన్. సో ఆయన అంటారు నాకేం తెలియదు, నాకు ఎవ్వరూ తెలియదు అంటారు. కొంతమంది ఉంటారు వాళ్ళు ఎవ్వరూ లేరండి, నేను మా ఇంట్లో మా బిజినెస్ మా ఫ్యామిలీ అంతేనండి అంటే ఎవ్వరూ తెలియదు అంటారు. సో వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే, మై ఎక్స్పీరియన్స్, ఇవాళ రోజున నాకు కూడా ఇప్పుడు ఎవ్వరూ తెలియదు, నేను నా ఫ్యామిలీ మా రిలేటివ్స్. ఫ్యామిలీ వద్దన్నారు, రిలేటివ్స్ వద్దన్నారు, మరి బిజినెస్ ఎలా వెళ్తుంది? కానీ మీ వెనక ఉన్నటువంటి ఒక బలమైన సంకల్పం, మీరు ఒక ధ్వజస్థాయికి ఎప్పుడైతే నిలబడతారో ఖచ్చితంగా మీ దగ్గర ప్రదక్షిణ చేయడానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. నిలబడితే ఖచ్చితంగా ఒక మంచి అద్భుతమైనటువంటి పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు చూడండి, మీరు మ్యారేజ్ చేసుకున్నారు, మీ అందరిలో చాలా మందికి పెళ్లిళ్ళు అయ్యాయి. ఎంతమంది వచ్చారు మీ పెళ్లిళ్ళకి? సో మెనీ మెంబర్స్, 500, 600 మెంబర్స్. మరి వాళ్ళందరూ మీ బిజినెస్ పార్ట్నర్సే కదా, వాళ్ళకి కూడా బిజినెస్ గురించి తెలియచేయొచ్చు కదా. బ్లడ్ రిలేషన్ లోనే మన బిజినెస్ గురించి చెప్పాలని ఏముంది? ఇవాళ నాకు కూడా బిఫోర్ 4.5 years గా వెస్టేజ్ చేస్తా ఉన్నా, అప్పుడు కూడా నాకు ఎవరికి తెలియదు. ఆ రోజు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత పెద్ద టీం ని తయారు చేయగలుగుతాను, యూసిడి అవుతానని కానీ ఏ మనం కూడా లేదు. బట్ చెయ్యాలని ఉంది అంతే. అలా చేయగా టీం 100 దాటింది. ఆ 100ని ఇంకా మోటివేట్ చేస్తే 100 1000, ఆ 1000ని అందరినీ నేను మీటింగ్స్ లో కూర్చోబెడితే ఆ 1000 5000 అయింది. 5000 అందరితో కనుక నేను మోటివేట్ చేసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తే 5000 10,000 అయింది. ఆ 10,000 అందరినీ కూడా, ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా నేను ఎడ్యుకేట్ చేస్తా ఉంటే ఇవాళ 14,000 మంది అయ్యారు. ఎస్, ఎలా పాసిబిలిటీ అయింది ఇది? 14,000 మందిలో నాకు చాలా మంది అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు.
ఎప్పటికీ కూడా వాళ్ళకు వాళ్ళు పరిచయం చేసుకుంటారు నన్ను. సార్, నేను వాళ్ళు పరిచయం చేసుకుంటారు నన్ను. సార్, నేను పలానా లీడర్, నా పేరు అండి, నేను పలానా లెవెల్ అండి. మీటింగ్స్కి వెళ్తే హౌ టు పాసిబుల్ ఎక్స్పీరియన్స్. సో ఇదంతా నాకు పాసిబిలిటీ అయ్యింది. నిజం, ఒక 6 మాత్రమే మనం చేయగలుగుతాం. ఆ 6 36 అవుతారు, 216 అవుతారు, 1296 అవుతారు, 10 కొన్ని వేల మంది అవుతారు. బట్ ఆ ఓపికతో కనుక మీరు నిలబడితే ఖచ్చితంగా మీ టీమ్స్ పెరుగుతుంది. నిజం చెప్పండి, ఏ ఒక్కరి వల్ల అయినా సాధ్యమా 1000 మందిని జాయిన్ చేయడం ఈ బిజినెస్ లో? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. సో ఇక్కడ పాసిబిలిటీ అవుతుందంటే రీజన్ ఏంటంటే ఓపికగా నిలబడడం, బిజినెస్ ని అర్థం చేసుకోవడం. సో మరి మీ మ్యారేజ్ మీ వెడ్డింగ్ కి వచ్చిన వాళ్ళకి అందరినీ కూడా మీరు టచ్ చేయండి. సో మెనీ బిజినెస్ పార్ట్నర్స్ మీకు దొరుకుతారు. సో మెనీ బిజినెస్ పార్ట్నర్స్. అలాంటి ఆలోచన చేయగలగాలి. ఎలాంటి ఆలోచనలు మీకు ఎప్పుడు పుడతాయి అంటే మీ మనసులో ఒక బర్నింగ్ డిజైర్, అబ్బా ఈ బిజినెస్ నా వల్ల అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నాను, ఎంత చెప్పినా ఎవరో అవ్వట్లేదు అని మీలో కలిగిందంటే వెంటనే మీ బ్రెయిన్ లో ఉన్నటువంటి పారాచ్యూట్ ని ఓపెన్ చేయండి. ఎస్, అమ్మో నేను కారు తీసుకోవాలనుకుంటున్నాను, అమ్మో నేను వెళ్ళాలనుకుంటున్నాను, అమ్మో నెలకు 1,00,000 రూపాయలు సంపాదించకపోతే నేనేం బతకలేను, ఇక్కడ చాలని జీతంతో బతకడం నా వల్ల కాదు, నెలకు 1,00,000 కావాల్సిందే అనేటటువంటి పారాచ్యూట్ ని ఓపెన్ చేయండి. ఖచ్చితంగా లిఫ్ట్ దొరుకుద్ది. వెంటనే మనసు ప్రశాంతత అవుతుంది. హ్యాపీగా ఉయ్యాల్లో ఊగుతున్నట్టుగా దిగుతా ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైనా సరే ఒకటి గమనించండి, మీరు ఒక కొత్త ప్రాస్పెక్టర్ దగ్గరికి వెళ్తున్నా లేదా ఆల్రెడీ టీంలో ఉన్న వ్యక్తిని కలవడానికి వెళ్తున్నా ఫస్ట్ మీరు చేయాల్సింది చాలా హ్యాపీగా వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. ఈ జాయిన్ అవుతాడో జాయిన్ అవడో, కొంటాడో కొనడో, బిజినెస్ చేస్తాడో చేయడో అను డైలమాలో మీరు వెళ్తే ఖచ్చితంగా జరుగుతుంది. సో ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు మనతో ట్రావెల్ చేసిన నెగిటివ్ ఎనర్జీ, ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా బయటికి రావు. అతను ఏదైనా అబ్జెక్షన్ చెప్తే దాన్ని తలూపుకుంటూ వచ్చేస్తాం తప్ప దాన్ని ఓవర్ రూల్ చేయడం మనం చేత కాదు. ఎందుకంటే నెగిటివే నింపుకున్నాం, ఆలోచనలు ఏమీ లేవు బ్రెయిన్ లో. ఎప్పుడైతే మీరు ఆనందంతో వాళ్ళని కలిశారో, వాళ్ళు ఎంత నో చెప్పినా సరే వాళ్ళ చేత ఎస్ అనిపించడానికి మీ దగ్గర సో మెనీ పారాచూట్స్ ఉంటాయి. సో మెనీ ఏదో ఒకటి ఓపెన్ చేసామనుకోండి, సేఫ్ గా ల్యాండ్ అవుతారు. ఓకే. 5వ అబ్జెక్షన్, ఓన్లీ పీపుల్ అట్ ది టాప్ మేక్ మనీ. కొందరు అంటూ ఉంటారు ఈ అన్ని చైన్ సిస్టమ్, స్నాప్, ఇవన్నీ ఎవడో పైన ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తాయి, కింద ఉన్న వాళ్ళకి డబ్బులు రావు. ఎస్, నేను జాయిన్ అయినప్పుడు పైన ఉన్న వాళ్ళకే డబ్బులు వచ్చాయి, నేను కిందే ఉన్నాను. కానీ మన కింద ఎంతమంది ఉన్నారనే విషయం కావాలి. మన డౌన్ లైన్, నా కింద 14,000 మంది ఉన్నారంటే వాళ్ళకి నేను పైన ఉన్న వ్యక్తిని, అంటే నాకు డబ్బులు వచ్చాయి. కానీ 4.5 సంవత్సరాల క్రితం నేను కింద ఉన్న వ్యక్తి, నా పైన ఉన్న వ్యక్తికి డబ్బులు వచ్చాయి. పైన ఉన్న వ్యక్తి డబ్బులు తీసుకుంటున్నారు అంటే వన్స్ అపాన్ ఏ టైం ఆయన కూడా కింద ఉన్నటువంటి వ్యక్తే. 4.5 సంవత్సరాల క్రితం నేను కూడా కింద ఉన్నటువంటి వ్యక్తినే, కానీ ఈ రోజు నేను పైకి వచ్చాను. ఐ మీన్ నా కిందన నా డౌన్ లైన్స్ పెరిగే కొద్దీ నేను పైకి వెళ్ళా. అంటే నాలో ఉన్నటువంటి బర్నింగ్ డిజైర్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఒక కొత్త టీం తయారవుతూనే ఉంది. ఎగ్జాంపుల్ మై అప్లైన్. ఎస్, మీ అప్లైన్, మై అప్లైన్. నేను జాయిన్ అయినప్పుడు ఆయన ఇన్కమ్ ఎంత? 4,000, 5,000. మరొక అప్లైన్ది 20,000, మరొక అప్లైన్ది 70,000, మరొక అప్లైన్ది 1,00,000, మరొక అప్లైన్ది 2 లక్షలు. ఎస్, వాళ్ళు జాయిన్ అయినప్పుడు కూడా వన్స్ వాళ్ళ ఇన్కమ్ 17 రూపాయలు. వాళ్ళు సునీల్ కుమార్ సాహు సార్ మొట్టమొదటి ఇన్కమ్ ఎంత అంటే 70 రూపీస్. మరి ఆయన జాయిన్ చేసినటువంటి వ్యక్తికి అప్పటికి ఇన్కమ్ 30,000, 40,000. ఆయన పైన ఉన్నటువంటి వ్యక్తికి 1 lakh. కానీ వాళ్ళకే డబ్బులు వస్తాయని నాకు రావు అని ఆ రోజునే ఆయన ఉంటే ఇవాళ 10 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తిని కోల్పోదును. ఆయన బెంజ్ కారు నడిపేటటువంటి వ్యక్తిని కోల్పోదును.
కానీ ఆయన ఎందుకంటే ప్లాన్ తెలుసుకున్నారు. ఎస్, ఇక్కడ కూడా మీరు బిజినెస్ ప్లాన్ తెలుసుకోండి. అలా ఎవరైనా అన్నా సరే వాళ్ళకి వెంటనే మనం చెప్పాల్సింది అదే, నాట్ దోస్ హూ గో కమ్ బిఫోర్. అంటే ఎవరు ముందుకు వెళ్తారో వాళ్ళకి డబ్బులు వస్తాయి తప్ప ఎవరు ముందు జాయిన్ అవుతారో వాళ్ళకి డబ్బులు రావు. అది మీరు తెలుసుకోండి. ఇక్కడ ముందుకు వెళ్ళిన వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి కానీ ముందు వచ్చిన వ్యక్తికి డబ్బులు రావు. అదొకటి గుర్తుపెట్టుకోండి. బ్యూటీ ఆఫ్ వెస్టీజ్ అదే. మన వెస్టీజ్ యొక్క బ్యూటీ ఏంటంటే, నేను 5 సంవత్సరాలు అయింది జాయిన్ అయ్యాను, డబ్బులు ఎంత వస్తున్నాయంటే రావట్లా. మరి కొంతమంది ఉంటారు, నా టీంలో చాలా అద్భుతమైన లీడర్స్, నిజంగా వాళ్ళ గురించి మాట్లాడడానికి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎక్కడో చిన్న విలేజ్, పసుపు అనే చిన్న విలేజ్ లో మహేష్ అనేటటువంటి వ్యక్తులు జస్ట్ 9 months లోనే డైమండ్ డైరెక్టర్ అయ్యి 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుని ఇవాళ 13 లక్షల రూపాయల కారు తీసుకున్నారు. జస్ట్ 9 months లోనే. ఎస్, వాళ్ళు ముందు రాలేదు, ముందుకు వెళ్ళారు. మరి వాళ్ళకన్నా ముందు జాయిన్ అయిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళలాగా ఎందుకు సక్సెస్ అవ్వలేదు అంటే ముందు అనే చూశారు తప్ప ఇందులో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి బలమైన కోరిక లేకుండా పోయింది. బర్నింగ్ డిజైర్ లేదు. ఎవరైతే ఏదైనా అబ్జెక్షన్ వస్తే దానికి బెండ్ అయిపోయి రిటర్న్ అయిపోయి వచ్చేస్తారే గాని ఆ యొక్క అబ్జెక్షన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. రీజన్ ఏంటంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ బ్రెయిన్ నెగటివ్స్, వాళ్ళు చదువుతారో జాయిన్ అవరో, కొంటారో కొనరో. ఎప్పుడైనా సరే అలాంటి వ్యక్తులు మన తరసపడి, సార్ ఏంటి సార్ టీం ఇలా ఉంది అంటే, ఎవరూ కొనట్లేదండి, ఎవరూ మీటింగ్ రావట్లేదండి, ఎవరూ లేదండి. వాళ్ళు వినేలాగా మనం లేము. అలాంటి వ్యక్తిని తయారు చేసుకోండి మీ బాడీలో, మీ బ్రెయిన్ లో. అలాంటి వ్యక్తిని మీరే తయారు చేసుకోవాలి, లేదా వినే వ్యక్తిని తయారు చేయాలంటే మీరే. సో అది ఎప్పుడైతే మీ బాడీలో జరుగుతూ ఉందో, మీ బ్రెయిన్ లో జరుగుతూ ఉందో, ఖచ్చితంగా అవతల వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఐ ట్రైడ్ ఇట్ అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది నేను ట్రైడ్ అవ్వాలి. సారీ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, కొంతమంది ఇక్కడ ఐ ట్రైడ్ ఇట్ డిడ్ నాట్ వర్క్ అంటే నాకు ఖాళీ లేదు, నేను ఈ పని చేయలేను, గతంలో 4-5 కంపెనీలు చేసేది నా వల్ల కాదు. ఇప్పుడు మన మార్కెట్ లోకి వెళ్తా ఉంటే కొంతమంది చెప్తా ఉంటారు, నేను చేయలేనండి, నా వల్ల అవదండి, ఇది నా వల్లనే చేయలేను, నా వల్ల ఖాళీ లేదు. రీజన్ ఏంటంటే రాంగ్ కంపెనీ, రాంగ్ అప్లైన్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. సక్సెస్ అవ్వాలంటే మీతో పాటుగా ఒక 2 పని చేస్తాయి. ఒకటి కంపెనీ, 2 అప్లైన్. రాంగ్ కంపెనీ ఉండి ఒక మంచి అప్లైన్ దగ్గర ఉన్నా సరే మీరు సక్సెస్ అవ్వలేరు. అలాగే మంచి కంపెనీలో ఉండి రాంగ్ దగ్గర ఉన్నా కానీ మీరు సక్సెస్ అవ్వలేరు. రైట్ కంపెనీ ఉండాలి, రైట్ అప్లైన్ అయ్యి ఉండాలి. సో మనందరం అదృష్టవంతులమే, ఎందుకంటే ఒక మంచి కంపెనీలో మనం ఉన్నాం, ఒక మంచి అప్లైన్ చేతిలో మనం ఉన్నాం. సో మధ్యలో 1 ఎవరైనా ఉన్నా కానీ వన్స్ థింక్ చేయండి. బట్ 100% కంపెనీ మనకి ఒక వెరీ 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 బ్యూటిఫుల్ కంపెనీ. అలాగే సో మెనీ లీడర్స్, చాలా బ్యూటిఫుల్ లీడర్స్ ఉన్నారు, హార్డ్ వర్క్ చేసేటటువంటి లీడర్స్, చాలా కమిట్మెంట్ తో ఉండే లీడర్స్, ఎప్పుడూ కూడా సక్సెస్ ని పరితపిస్తూ ఉండేటటువంటి లీడర్స్. అలాంటి అప్లయన్స్ దగ్గర ఉన్నటువంటి డౌన్లైన్స్ ఎందరో ధన్యులు ఇవాళ రోజున, ఎందుకంటే వాళ్ళ కోరిక మీ యొక్క జీవితాన్ని మార్చబోతుంది. ది పర్సన్ హూ జాయిన్ హెడ్ ది వర్డ్స్ సో ట్రాక్ యాక్టివ్ అప్లైన్. నిజంగా చూడండి, ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చారనుకుందాం, లేదా ఒక వ్యక్తికి వచ్చారనుకుందాం, నా దగ్గరకు వచ్చిన వ్యక్తి, సార్ వెస్టీజ్ అలాగుంది, వెస్టీజ్ ఇలాగుంది, 1,00,000 వస్తుంది, కార్ వస్తుంది, ఫారెన్ వస్తారని చెప్తారు. సో చెప్పేటటువంటి వ్యక్తి ఇన్కమ్ ఎంత ఉంటుందంటే అప్పటికి ఒక 1000 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 5,000 ఉండొచ్చు. కానీ అతనికన్నా అడ్వాన్స్డ్ మైండ్ సెట్ మీద ఉండొచ్చు.
అతనికైనా టాలెంట్ మీరు అవ్వచ్చు, లేదా 4-5 వేల రూపాయలు సంపాదించే పొజిషన్ లో మీరున్న మీకన్నా తెలివైన వ్యక్తి, మీకన్నా టాలెంటెడ్ పర్సన్ మీ డౌన్ లైన్ లో రావచ్చు. రెండూ ఏదైనా మనం చేయాల్సింది ఏంటంటే యాక్టివ్ అప్లైన్. నిజంగా మీలో ఒక బలమైన కోరిక ఉంది, కొందరి విషయాల్లో జరుగుతుంది ఇది, అందుకు కానీ మీకు జాయిన్ చేసే వ్యక్తి ఒక అవకాశం ఇచ్చాడు. సార్ ఇది బాగుందండి, మా అప్లైన్ 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు, మా అప్లైన్ 50,000 తీసుకుంటున్నారు, మీరు చేయండి సార్ బాగుంటుంది సార్ అంటారు. సో జాయిన్ అవుతాం, కానీ జాయిన్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి అంత ఎఫెక్టివ్ గా మనకు రాదు. నాలెడ్జ్ రాకపోవచ్చు, సపోర్ట్ రాకపోవచ్చు, సర్వీస్ రాకపోవచ్చు, ట్రైనింగ్ రాకపోవచ్చు. అటువంటి సందర్భంలో మీరు అతన్ని చూసి ఆగిపోవద్దు. అతన్ని పైన ఉన్నటువంటి యాక్టివ్ అప్లైన్ ని ట్రాక్ చేయండి, సిస్టమ్ చెప్తుంది. అలాగని ఆయన దగ్గర మీరు అనుకున్నటువంటి నాలెడ్జ్ దొరకట్లేదు కదా అని ఆయన తప్పు పట్టకూడదు, ఆయన మీద కోపం పెరగకూడదు, ఆయన మీద విషయం పెరగకూడదు. ఆయనతో సాన్నిధ్యంగా ఉంటూ, ఆయనతో స్నేహం చేస్తూ, ఆయనకి విలువ ఇస్తూ యాక్టివ్ అప్లైన్ తో మీరు వర్క్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ సక్సెస్ అవుతుంది. చాలా మంది చెప్తూ ఉంటారు, నిజంగా అయ్యి నాకు అసలు నేను చేసే పనిలో 10 నిమిషాలు కూడా ఖాళీ ఉండదండి, అంత హార్డ్ వర్క్ చేస్తారు. సరే సార్ ఒక 10,000 అప్పు ఇవ్వండి సార్ నాకంటే, డబ్బులు ఎక్కడేయండి నాకు అంటారు. అంటే చూడండి, ఒక 10,000 అప్పు ఇచ్చేంత డబ్బు లేదు, రోజుకి గంట పని చేసే గంట ఖాళీ సమయం లేదు. ఎందుకు ఇటువంటి లైఫ్ మనకు? నిజంగా ఒక గంట సమయమైనా దొరకాలి మనకి. ఒక ఫ్రెండ్ ఎవరైనా ఒక 10,000 అప్పు అడిగితే టక్కన తీసి ఇచ్చేటటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయినా ఉండాలి మనకి. ఈ రెండు లేనప్పుడు అసలు మనం ఎటు వెళ్తున్నామో కూడా తెలియదు. నిజంగా మీరు ఆలోచించండి, మీరు చేసేటటువంటి పనిలో జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, చాలా ప్లాట్ఫామ్స్ లో ఒక గంట టైం దొరుకుతుంది, 1 అవర్. పాయింట్ నెంబర్ 1, ఓకే మీకు ఖాళీ లేదు, సో మెనీ పర్సన్స్, సో మెనీ బిజీ. సరే ఒక 10,000 అప్పు ఇవ్వండి మీ ఫ్రెండ్ కి, రిలేటివ్స్ కి. ఇంపాసిబుల్, రెండూ జరగట్లేదు. సో అటువంటిప్పుడు ఎందుకు మనం పని చేయడం? వన్స్ వెస్టీజ్ లోకి రండి, రెండూ దొరుకుతాయి. టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. వినండి ప్లాన్, కూర్చోండి అప్లైన్ తో, టైం ఫ్రీడమ్ దొరుకుతుంది నెలకి. సో మీకు 10,000 కాదు, అవసరమైతే 1,00,000 రూపాయలైనా మీరు హెల్ప్ చేయగల ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది ఇక్కడ సక్సెస్ అయితే. సో మెనీ లీడర్స్ ని మనం చూస్తున్నాం. నేను సో మెనీ లీడర్స్ ని చూశాను 4.5 years లో. ఆప్షన్ నెంబర్ 7, ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ గుడ్ జాబ్. ఎస్, వెరీ గుడ్, నాకు మంచి జాబ్ ఉంది, మంచి బిజినెస్ ఉంది. ఆ జాబ్ కి, బిజినెస్ కి, మార్కెటింగ్ కి వేరియేషన్ చూడండి. బిజినెస్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, జాబ్ చేస్తే నో ఇన్వెస్ట్మెంట్. నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా నో ఇన్వెస్ట్మెంట్. కానీ బిజినెస్ చేస్తే టైం పెట్టాలి, జాబ్ చేసినా టైం పెట్టాలి, మార్కెటింగ్ చేసినా, వెస్టీజ్ చేసినా టైం పెట్టాలి. కానీ బిజినెస్ చేస్తే మీకు మీరే బాస్. మీరు పని చేస్తేనే, షాప్ ఓపెన్ చేస్తేనే డబ్బులు వస్తాయి. జాబ్ చేస్తే మీ పైన ఒకటి కూర్చుంటాడు, మీ బాస్ కూర్చుంటాడు. కానీ మా వెస్టీజ్ లో నో బాస్. అది ఒకటి మీరు గమనించండి. బిజినెస్ చేస్తే రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కాబట్టి. జాబ్ చేసినా రిస్క్ ఉంటుంది, గ్యారంటీ లేదు మీరు జాబ్ లో ఖచ్చితంగా ఏదైతే చేస్తున్నారో అదే జాబ్ లో రిటైర్ అవుతారని. ఎనీ టైం ఇవాళ ఎన్నో 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 కంపెనీస్ ఎంతో మందిని మధ్యస్థంగానే వాళ్ళని డిస్కంటిన్యూ చేస్తా ఉన్నాయి. రిస్క్, జాబ్ రిస్క్. ఇవాళ నో రిస్క్. వెస్టీజ్ లోది జాయిన్ అయ్యారు, వెస్టీజ్ లో సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారు, వెస్టీజ్ లో ఫెయిల్ అయ్యారు, అయినా సరే వెస్టీజ్ మిమ్మల్ని తీయదు, తీసే రైట్స్ లేవు. చెయ్యాలనే కసి మీలో ఉంటే విఎంసీఎం అయ్యేంత వరకు, ₹1,00,00,000 సంపాదిస్తున్న సిద్ధార్థ్ సార్ స్థాయికి వెళ్ళేంత వరకు కూడా మీరు వెస్టీజ్ లో నిలబడతారు. బిజినెస్ చెయ్యాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి, లేదంటే
చేతులు కాలుతాయి. జాబ్ చేయాలన్నా ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏ కంపెనీ కూడా జాబ్ ఇవ్వదు. కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా నేను నీకు సక్సెస్ ఇస్తాను అనేటటువంటి చెప్పే ఏకైక కంపెనీ ఏదైనా ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ వెస్టీజ్ మాత్రమే. అర్థం చేసుకొని మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, సాగర మదనం. ఒక పక్కన రాక్షసులు, మరొక పక్షం దేవాది దేవుడు. సాగర మదనం మొదలెట్టారు. చేస్తున్నారు. చేస్తే మొట్టమొదటి వచ్చింది ఏంటో తెలుసండి? విషం. హలాహలం వచ్చింది, విషం వచ్చింది. చెయ్యిగా ఆ విషం నుంచి అమృతం పుట్టింది. ఇక్కడ విషం అనేటటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని మీరు ఫేస్ చేస్తారు స్టార్టింగ్ లో. ఎస్, వాటిని హ్యాండిల్ చేస్తూ చెయ్యిగా ఒక అమృతం వస్తుంది, 1,00,000 వస్తుంది, కారు వస్తుంది, ఫారెన్ ట్రిప్ వస్తుంది. ఆ 3 తీసుకోండి, ఇంకా మీకు ఒక పేదవాడిగా అంటూ మీకు ఎప్పటికీ రాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పేదవాడిగా మరణం అంటూ ఎప్పటికీ రాదు మై డియర్ ఫ్రెండ్స్. అంత అద్భుతమైనటువంటి సక్సెస్ ని మీరు ఇక్కడ చూస్తారు. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఆబ్జెక్షన్స్ అన్నమాట. అది కావాలంటే ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, బలమైన కోరిక ఉండాలి, ఎవ్రీడే వర్క్ చేయాలి, కంటిన్యూస్లీ వర్క్ చేయాలి. ఎస్, అసలు మీరు చేసే జాబ్ లో మీకు కావాల్సినవి దొరుకుతున్నాయా లేదా, మీరు చేసే పనిలో మీ లైఫ్ కావాల్సినవి దొరుకుతున్నాయా లేదా అనేటటువంటిది ఆలోచించండి. బాలీ సార్ చెప్తారు, సోచనేకో హిమ్మత్తో కరో. బాధ్యతగా ఆలోచించండి. మీ ఫ్యామిలీ ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ ఫ్యామిలీకి ఏమిద్దాం అనుకుంటున్నారు, అసలు మీ 30,000 రూపాయలు ఏం దొరుకుతాయి, వాళ్ళు మీ ఫ్యామిలీని హ్యాండిల్ చేయగలవా, వాళ్ళు మీ ఫ్యామిలీని ఆనందంగా ఉంచగలవా? ఎందుకోసం 20-30,000 రూపాయల కోసం శరీరాన్ని హోనం చేసుకుంటున్నారు? ఒక్కసారి ప్లాన్ వినండి, ఒక్కసారి ప్రొడక్ట్స్ వాడండి, ఒక్కసారి అప్లైన్ తో కూర్చోండి. ఒక అద్భుతమైనటువంటి అమృతం మీకు దొరుకుతుంది సిస్టమ్ లో. దాన్ని టేస్ట్ చేయండి. ఎస్, ఒక కార్ ఫండ్ తీసుకోండి, కార్ ఫండ్ ఎంత వస్తుందో తెలుసుకోండి. ఒక ఎల్ఓబిని టచ్ చేయండి, ఒక ఎలైట్ క్లబ్ బోనస్ తీసుకోండి, దాంట్లో ఉన్న స్వీట్నెస్ తెలుస్తుంది. ఒక్కసారి ఎలైట్ క్లబ్ బోనస్ టచ్ చేసి చూడండి, ఎప్పటికైనా సరే దీని నుంచి బయటికి వెళ్ళాలోచన పడుతుందా? ఇంపాసిబుల్. పేదవాడిగా మరణం అంటూ మీకు ఎప్పటికీ రాదు. అంత అద్భుతమైనటువంటి సిస్టమ్ ని మనకి బాలీ సార్ అందించారు మై డియర్ ఫ్రెండ్స్. అంత అద్భుతమైనటువంటి సిస్టమ్. నెట్వర్క్ మార్కెటింగ్ మీన్స్ నాట్ ఓన్లీ ఎర్నింగ్ బట్ ఆల్సో లెర్నింగ్. డబ్బు సంపాదించడమే కాదు, ఇక్కడ డబ్బు సంపాదించాలంటే కావాల్సింది లెర్నింగ్. తెలుసుకోండి, ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోండి, బిజినెస్ ప్లాన్ తెలుసుకోండి. బిజినెస్ ప్లాన్ ఈజీగా చెప్పడం నేర్చుకోండి. ఈజీగా అంటే ఒక ఎడ్యుకేషన్ లేని పర్సన్ కి కూడా నెట్వర్క్ అంటే ఇష్టం కలగాలి. ఆ ఇష్టం కలిగేలాగా ప్రెజెంటేషన్ ఇచ్చేలాగా మీరు ట్రైన్ అవ్వండి. ఈజీ మెథడ్స్ ని క్యాచ్ చేయండి, స్ట్రాటజీస్ ని అవలంబించండి, అప్లై చేయండి. రెగ్యులర్ గా అప్లైన్ తో కూర్చోండి. సో మెనీ ప్రాబ్లమ్స్ మనల్ని ఫేస్ చేయగల కెపాసిటీ మనకి ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవరంటే ఒక అప్లైన్ మాత్రమే. అంతకు మించి ఎవరు ఇవ్వలేరు. మిమ్మల్ని కని పెంచినటువంటి తల్లిదండ్రులు ఇవ్వలేరు ఈ బిజినెస్ లో, మీ ఫ్రెండ్స్ ఇవ్వలేరు, మీ పార్ట్నర్స్ ఇవ్వలేరు, మీ బ్లడ్ రిలేషన్ ఇవ్వలేరు. ఇచ్చేది కేవలం అప్లైన్ మాత్రమే. మీరు ఫాలో అవ్వాల్సింది అప్లైనే. మీ హస్బెండ్ వద్దన్నారని, మీ వైఫ్ వద్దన్నారని, మీ మమ్మీ వద్దన్నారు, మీ డాడీ వద్దన్నారు, వాళ్ళు అలాగన్నారు, ఇంటి పక్క వాళ్ళు ఇలాగన్నారు. ఇంటి పక్క వాళ్ళకి ఏం తెలుస్తుంది వెస్టేజ్ కుకింగ్ ఆయిల్ గురించి? వాళ్ళకి ఒక్కరోజు కుక్ చేస్తేనే తెలుస్తుంది. మీ ఫ్రెండ్స్ కి ఏం తెలుస్తుంది? నెలలో ఉన్న పవర్ వాడించి చూడండి 10 days. ఎవరైతే ప్రొడక్ట్ వాడారో వాళ్ళే తెలుసుకోగలుగుతారు. ఎవరైతే ప్లాన్ విన్నారో వాళ్ళ మాత్రమే బిజినెస్ లో సక్సెస్ అవ్వగలుగుతారు. సో లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం కల్పించిన మహేష్ సార్ కి, పివి లక్ష్మి మేడం కి,
అలాగే నా అప్లయన్స్ ఈ రోజున ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన ప్రతి వ్యక్తికి ఈ అనంత కోటి విశ్వంలో నన్ను ప్రేరేపించినటువంటి ప్రతి సందర్భానికి కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ప్రతి సందర్భం, ప్రతి ఇన్సిడెంట్, ఎందుకంటే ఏదో ఒక ఇన్సిడెంట్, ప్రతి ఇన్సిడెంట్ కూడా నన్ను మరొక స్థాయికి వెళ్ళడానికి ఈ విశ్వంలో జరిగినటువంటి ఆ పరిస్థితులకు కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అలాంటి పరిస్థితులే కనుక నాకు ఎదురవ్వకపోయి ఉంటే ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నేను కోల్పోదును. ఒక లగ్జరియస్ట్ లైఫ్ ని నేను కోల్పోదును. ఒక అద్భుతమైనటువంటి ధనవంతుని నేను కోల్పోదును. కానీ ఇక్కడ ఇలా నిలబడడానికి కారణమైన ప్రతి ఇన్సిడెంట్ కి, ఆ ఇన్సిడెంట్ ని క్రియేట్ చేసినటువంటి విశ్వానికి కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొకసారి సార్, ఒక హ్యాండ్లింగ్ అని ఒక మంచి ప్రెజెంటేషన్ తీసుకొని మరి ఈరోజు చాలా మందికి ఒక మంచి క్లారిటీ ఇచ్చారు. సో లీడర్స్, మరి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిజినెస్ లోకి అందరూ వస్తాం, కానీ అందరూ కొందరు మాత్రమే గెలుస్తుండడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడు ఏదైతే రమేష్ గారు మనకి ఇచ్చిన సబ్జెక్ట్ లో 100% చాలా మందికి ఎదురయ్యే సమస్యలు నోస్ మాత్రమే. అంటే అందరూ ఎవరు జాయిన్ అయిన వాళ్ళు కొన్న వాళ్ళు చేయరు, నిలబడ్డ వాళ్ళు లీడర్లు కారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎదురయ్యే సమస్యలు ఏంటంటే 99% అందరూ వెస్టేజ్లోకి రావడానికి ఇష్టపడట్లేదు. ఒకరు వచ్చినా సరే నిలబడట్లేదు. అంటే కారణం దానికి ఈ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ప్రెజెంటేషన్ అనేది మనకి చాలా అద్భుతంగా వివరించారు. సో మరి రమేష్ గారు, నిజంగా చెప్పాలంటే రమేష్ గారు, మీకు ఎప్పుడైనా అంటే మీరు ఈ సేవలో ఉన్నప్పుడు స్టార్ట్ చేయగానే మీకు ఏమైనా ఎక్కువ అబ్జెక్షన్స్ వచ్చినాయి సార్. ఎవరో మరి అబ్జెక్షన్స్ ఆగిపోవాలనేది బలంగా అయితే అనిపించలేదు కానండి. 1 or 2 సందర్భంలో, అంటే నా బ్రాంజ్ డైరెక్టర్ గా ఉన్న సందర్భంలో నేను తీసుకున్న అటువంటి ఈ ఆప్షన్, ఈ చాయిస్ కరెక్ట్ అయినా, రైట్ వేనా అని 1 or 2 times అనిపించింది. కానీ అలా అనిపించిన ప్రతిసారి ఏదో ఒక మీటింగ్ లో కూర్చుని నన్ను నేను మోటివేట్ చేసుకునేవాడిని. లేదనుకోండి యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసేసరికి ఎస్, ఆలోచన కరెక్టే, బట్ ఏంటంటే ఇవన్నీ కామన్ అన్నమాట అనే విషయం గ్రహించి ఇంకా ముందుకెళ్ళడం జరిగింది. 100%. మరి ఇప్పుడు చూసారా, అంటే ఒక బ్రాంచ్ గా ఉన్నప్పుడు మీరు స్టార్ట్ వచ్చింది, ఒకవేళ వచ్చి ఆగిపోయి ఉండుంటే ఈ రోజు ఈ మీటింగ్ లోకి గెస్ట్ గా రావడం పక్కన పెడితే 1,80,000 రూపాయలు పే అవుట్. అలాగే కంపెనీ నుంచి ఎన్ని ట్రిప్స్కి వెళ్ళారు సార్ బయటికి? థాయిలాండ్ వెళ్ళొచ్చా సార్? థాయిలాండ్ వెళ్ళారు. చూడండి, మరి మీరు ఈ సేవలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ ట్రిప్స్ కోసం ఆలోచన ఉండేదా? నో సార్, అసలు ఇంపాసిబుల్. చూడండి లీడర్స్, మరి ఇక్కడ ఈ సేవలో అక్కడ మాత్రం ఉంటే సరే, అక్కడ ఆదాయం ఎంత ఉండేది, ఇక్కడ ఆదాయంకి వేరియేషన్ చెప్పండి కొద్దిగా మీరు. అక్కడికి ఇక్కడికి 100 times పెరిగిందండి. అక్కడ 17,000, 18,000, బిలో 20,000. చూడండి, కానీ ఇప్పుడు నియర్ బై 2 lakhs. దగ్గర ఇప్పుడు ఈ రోజు 15,000, 16,000, 17,000 నెల ఆదాయాన్ని సంపాదించే ఒక వ్యక్తి తీసుకున్న ఒక నిర్ణయం ఎన్నో ఛాలెంజ్ కూడా దాటుకుని వస్తే కనుక ఈ రోజు ఆయన ఈ బిజినెస్ లోని అన్ని మెలుగులు నేర్చుకున్నారు. కాబట్టి ఈ రోజు యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ గా 1,80,000 పైబడి ఇన్కమ్ తీసుకున్నారంటే ఆల్మోస్ట్ 2 lakhs, అంటే ఒక 2 lakhs బయట రావాలంటే ఎలాంటి జాబ్ చేయాలి, ఎలాంటి బిజినెస్ చేయాలి, దానికి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత టాలెంట్ ఉండాలి. కానీ వెస్టేజ్లో ఎటువంటి టాలెంట్ అవసరం లేదు. జస్ట్ ఫాలో ద సిస్టమ్, ఫాలో ద అప్లైన్ అని. ఈ రోజు సెషన్లో మెయిన్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. జనాలకి మనం ఎస్ చెప్పించే ఒక టాలెంట్ లేక చాలా మంది నో చెప్తున్నారని భయంతో ఆగుతుంటారు. కానీ అవతల వాళ్ళు క్వశ్చన్ పేపర్కి మనం అడిగితే చాలు. మరి అలాంటి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ సబ్జెక్ట్ పరంగా తీసుకొని మనకు మంచి సెషన్ అని ఇచ్చిన మన రమేష్ గారికి మనం కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, సార్ అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా 100% ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్ రమేష్ గారు. ఇంకా ఇలాంటి సెషన్స్ అన్ని కూడా వస్తూ చాలా మందికి ఒక సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లీడర్స్, మరి ఈ రోజు మనం మీకు ఎదురయ్యే సమస్యలు మరి దానికోసం మనం ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ రోజు సెషన్ మీద మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతాం, మీ పొజిషన్ అండ్ అలాగే మీరు చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం డ్రీమ్ చెప్తూ ఉండాలి. డ్రీమ్ చెప్పడం ఏంటంటే మనం 100% అది అచీవ్ చేయగలం. సో కంపల్సరీ ప్రతి ఒక్కరికి షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడితే బాగుంటుంది. సో రాజలక్ష్మి గారు అన్ని చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ లక్ష్మి గుడ్ మార్నింగ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్ రమేష్ సార్.
సార్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీ సెక్షన్ వింటుంటే ఎప్పుడు నేను ఏంటంటే అన్ని స్క్రీన్ షాట్ తీసి ఎప్పుడు రాసుకుంటా నోట్స్ రాస్తాను. కాకపోతే ఇవాళ మీ సెక్షన్ అయితే నేను కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతి నా చుట్టే తిరుగుతున్నట్టుంది సార్. ఏది చెప్పినా నా చుట్టే ఉన్నట్టుగా ఉందన్నమాట. నేను న్యూ జాయినింగ్ సార్. నేను ఏప్రిల్ 14న జాయిన్ అయ్యాను. మీరన్నారు కదా ప్రెజెంట్ ఏదైనా చెప్పినప్పుడు భార్యాభర్తను కూర్చోబెట్టి చెప్పాలన్నారు. నేనేంటంటే ఒక పని చేసినప్పుడు ప్రతిదీ యూట్యూబ్ చూసి ఫాలో అవుతాను. అలాగే నేను సార్‌ని ఫాలో అయ్యాను. మా హస్బెండ్ V20కి వచ్చి కనెక్ట్ అయ్యారనమాట. ఎందుకు చెప్తున్నానంటే మొత్తం నా చుట్టూ తిరుగుతుంది సార్. మా బాబు మూవీ డైరెక్టర్. మా బాబు అంటాడు, "మమ్మీ ఎందుకు ఇది చేస్తున్నావు" అనేసి నాకు ఇంట్లోనే అబ్జెక్షన్ వస్తుంది సార్. మా హస్బెండ్ నాకు ఫుల్ సపోర్ట్ ఉంటారు. కాకపోతే ప్రెజెంట్ మా హస్బెండ్ అబ్రాడ్‌లో ఉన్నాడు. రిలేటివ్స్ అందరికి ఫోన్ చేసేదాన్ని. నైబర్స్‌కి అందరికి చెప్పినా గూడక నీకు అవసరం అనేవారు. నాకేందంటే ఫ్యాషన్ సార్. ఐడెంటిటీ కావాలి. ఎందుకంటే నా మెంటర్ వచ్చి మా మహేష్ సార్ అప్లై అయినారు. అతను చూస్తే ఎలా ఉంటదంటే మోటివేషన్ ఉంటది. మా బాబు అంటాడు, "మమ్మీ ఫేస్ వాల్యూ పోతది మమ్మీ. నువ్వు ఫ్యాషన్ డిజైనర్ ఉన్నావు కదా! ఇది పెట్టుకో. నేను ఎవరికైనా చెప్పాలంటే మా మమ్మీ బొటిక్ అని చెప్తాను. నువ్వు ఇలా చిల్లర బిజినెస్ చెయ్యొద్దు." నిన్నే జరిగింది సార్ మా ఇంట్లో. నాకెలా అంటే నాకు ఏడుపొచ్చేసింది. ఎందుకు ఇలా ఉంటుంది? నా ఐడెంటిటీ అంటే 10 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలి, 10 మంది హెల్త్ ఇవ్వాలి అన్న జోస్‌లో వచ్చాడన్నమాట. ఇప్పుడు మా బాబు అన్నారు, "మీరు వచ్చేయాలన్నమాట. జూమ్‌కొచ్చినప్పుడు మీరు అన్నారు కదా! పెళ్ళికొస్తే ఇంతమంది వస్తారన్నారు కదా!" బాబు అప్పుడన్నారు, "వాళ్ళందరూ సిగ్గు తీస్తారు. వాళ్ళందరూ నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు" అంటున్నారు సార్. ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నా అంటే ఈ రికార్డింగ్ మా బాబుకి వినిపియాలి. మీరు మోటివేషన్ ఇస్తారు. ఎందుకంటే వీడు మీటింగ్‌కొస్తే బాబుకి అర్థమవుతది. వెస్టేజ్ అంటే ఏంటో అర్థమవుతది. వాడికి ఏమి తెలీదు. జీరో నాలెడ్జ్. మా వారు V20కి వచ్చారు కాబట్టి నాకు ఐడియా ఇచ్చారు. మా వారు ఫుల్ సపోర్ట్. బాబుతో అంటారు, "నువ్వు డైరెక్ట్ ఒక స్టోరీ రాసుకుంటావురా? డైరెక్టర్‌కి ఎళ్తావు చెప్పాలంటావు. ప్రొడ్యూసర్ దగ్గరెళ్తావు రిజెక్ట్ వస్తది. మరి నువ్వు మూవీ తీయవా?" అని ఇలాగే అడిగాను సార్. "లేదు మమ్మీ చేస్తా" అంటారు. "మరి నన్నెందుకు నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు? నేను ఒక ఐడెంటిటీ కోసం వెళ్తున్నాను. ఏదైనా సాధించడానికి వెళ్తున్నాను. నువ్వు నన్ను స్టాప్ చేయొద్దు" అంట. నేను ఏ పని చేసినా మేము ఫ్యామిలీ ఫోన్ నంబర్ సార్ కూర్చొని తినేటప్పుడు ప్రతిదీ ప్లానింగ్ చేస్తాము. ఇప్పుడు ఎలా అంటే వాడు ఒక రూమ్‌లో ఉంటాడు. నాకు మా బాబు, మా పాపే అనమాట. బాబు అలా అంటే నేను తట్టుకోలేకపోతున్నా సార్. సూపర్ మేడం, సూపర్. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన విధానాన్ని మీరు పెంచుకున్నారు. సో ఈ బిజినెస్ యొక్క ఫార్ములా అదేనండి. సో మనం ఏదైతే మన అన్న వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేస్తున్నారు, ఆటోమేటిక్ గా మనలో ఉన్నటువంటి మామూలు మనిషి బయటకు వస్తాడు. కానీ మనం మామూలు మనుషులం కాదండి. ఏదో సాధించడానికి వచ్చినటువంటి గొప్ప శక్తులం. కాబట్టి అంత శక్తివంతుడు ఒక మామూలు మనిషి మాట్లాడే మాటలకి బెండ్ అవ్వకూడదు. కమింగ్ సూన్ ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా నెట్వర్క్ గురించి తెలుసుకుంటారు. ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు. నో ప్రాబ్లం మేడం. సో అప్పటి వరకు పేషెన్స్ తో అలా నిలబడండి. ఖచ్చితంగా మీకు మీ చుట్టూరు తిరిగేటటువంటి భక్తులు వస్తారు. యెస్ సార్. నేను అసలు భయపడట్లేదు సార్. ఎందుకంటే నేను జూమ్ నుంచే వింటున్నాను. ప్రతి డే సెకండ్ డే నుంచి నేను ఫీడ్‌బ్యాక్ ఇస్తాను సార్. హోమ్ మీటింగ్ కూడా మనం జూమ్ నుంచి వెళ్లి నేర్చుకొని ఇంటింటికెళ్ళి హోమ్ మీటింగ్ ఇవ్వటము, డెమో ఇవ్వటము, కాన్ఫిడెన్స్‌గా వెళ్తానన్నమాట. ఇంటికొచ్చేసరికల్లా బాబు ఇలా అంటే అసలు 1 వీక్ నుంచి బాబు నా ఫేస్ చూడట్లే, నాతో మాట్లాడట్లే. నేను తీసుకోలేకపోతున్నాను సార్. మేడం నేనేం తప్పు బిగినర్స్ చేస్తున్నానని కదా అట్లా ఉంటారు. మీరెంత చేస్తే అంత స్ట్రాంగ్ అయితే అంత మంచి లీడర్ అవుతారు. ఇక్కడ భయపడొద్దు. భయపడితే మాత్రం ఎవరు కూడా సక్సెస్ కాలేరండి. ఎంతోమంది అలానే మంచి అవకాశం కోల్పోయారు. ఇప్పుడు చూడండి రమేష్ గారు 10, 15 వేలు సంపాదించే వ్యక్తి ఆయన తపనొచ్చుండి ఆగిపోయి ఉండుంటే ఈ రోజు మనకి సబ్జెక్ట్ ఇచ్చుండ్రు. సో అందరికీ వస్తాయండి. అందరికీ వస్తాయి. ఎవరిళ్ళలోని కూడా రమేష్ గారు మీ ఇంట్లో ఎంతమంది మీతో ఈ వెస్టేజ్ ఎవ్వరు ఒక్కరు కూడా సపోర్ట్ చేయలే. యెస్. మరి 100% చేయరు. ఎవరి ఫ్యామిలీలో ఎవరు చేయరు. ఎవరి ఇంట్లోనే చేయరు. మీరంటూ కారు తీసుకుంటే, మీరంటూ 1,00,000 తీసుకుంటే అప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతారు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. వచ్చేవాడికే ఏదైనా మంచి సక్సెస్ పొందే అవకాశం ఉందండి. సో మీరు భరిస్తారు. సో భరించండి. తప్పదు. ఎందుకంటే మీకంటూ ఒక 10, 15,000, 20,000, 30,000, 50,000, ₹1,00,000 కారు, క్రౌన్ అన్నీ వచ్చే వరకు కూడా ఈ మెట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ కంపల్సరీగా మనకి అవన్నీ కూడా మైలురాయిలో పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మీ అబ్బాయి డైరెక్టర్ అన్నాడు. తను స్టోరీ రాసుకొని వెళ్ళిన వెంటనే ఎవరు వినేస్తారు?
ఎవరు చేసేస్తారు, ఎవరు అని వాదిస్తారు ఒకసారి అదే ఆలోచించండి. చెప్పాను సార్. ఎప్పుడైనా ఎన్నో సరే రిజెక్ట్ వచ్చాయి ఆ! కదా! అంతే స్టోరీ ఇది. పట్టుకొని పోతున్నావు కదరా! నీకెంత పిచ్చిందో నాకంత పిచ్చింది. నేను వెస్టే ఆ! పిచ్చిలో అంతే. ఉన్నాను. నాకు 1 వీక్ టైమ్ ఇవ్వు. నేను మటుకు వదిలే సమస్య లేదనేసి అలా వీళ్ళకి కాదండి. ఫుల్ మీ వార్నింగ్ ఇచ్చాను బాబుకి సార్. మీరు చెప్తున్నారు. తన స్టోరీ మీద తనకే నమ్మకం ఉండాలి. తను చెప్పే కథ మీద అవతల వాడు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. సో, దానికి ఇప్పుడు మీ ఇద్దరికి ఒక ఛాలెంజ్ అనుకోండి. తన వేలో సక్సెస్ అయితే మీరు వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వండి. ఇద్దరు ఎవరు గెలుస్తారో చూడండి. 100కి 200% ఫస్ట్ గెలుపు మీదే ఉంటది. ఎందుకంటే వెస్టేజ్ ఎవరైనా చేయొచ్చు. డైరెక్షన్ అనేది దాని వెనకాల చాలా కష్టం ఉంటాయి. అన్నీ నేర్చుకోవాలి. వాళ్ళు నెలకొనే అలాగే ఉంటది. దానికి తగ్గట్టు ఉంటది కాబట్టి మీరు హ్యాపీగా చేయండి మేడం. 100% అవుతుంది. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. యెస్ రాణి గారు మాట్లాడండి. రాణి గారు. యెస్ మేడం. రాణి గారు మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వాయిస్ రావట్లేదు చెప్పండి. మా అక్క వాళ్ళ పాపకి థైరాయిడ్ సార్. అయితే లక్ష్మి మా జంగారెడ్డిగూడెం సార్. మేడం ఒక్క నిమిషం. ఈరోజు సెషన్ మీద మాత్రమే అడగండి. ఎందుకంటే ఈరోజు మీరు ఏదైతే విన్నారో ఆ సెషన్ మీదే. వేరే అదర్ క్వెషన్స్ వద్దు. ఎందుకంటే మనం అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేటప్పుడు మీకు ఎదురయ్యే సమస్యలు అవ్వచ్చు, లేదంటే దీన్ని చెప్తే గనక బాగుంటుంది. సో, మీరు గ్రూప్స్‌లో ఆల్రెడీ లేడీ గ్రూప్‌లో ఉంటే గనక అక్కడ మీరు ఏదైనా క్వెషన్ రైజ్ చేస్తే ఆన్సర్ ఇవ్వడానికి చాలా మంది లేడీస్ ఉన్నారు. సో, అక్కడ ఇస్తారు. సో, ఓకే మేడం. ఇంకేదైనా మీరు అయితే ఫస్ట్ అయితే ఫ్యామిలీతో మాట్లాడాలి సార్. యెస్ ఒకళ్ళకి మేడం. కాదు, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరిని ఫ్యామిలీ మీటింగ్‌లో కూర్చోబెట్టి మాట్లాడాలి. వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఒకళ్ళంటే ఒకళ్ళు, ఇంట్లో ఒకళ్ళు లేకపోయినా వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి అని చెప్తా ఉంటారు సార్. మీరు అదొకటి. మీరు మొత్తం సబ్జెక్ట్ అంతా విన్నారా? ఈరోజు విన్నారా? ఇప్పుడే ఇందాకే విన్నాను సార్. ఏండి? ఒక హాఫ్ అన్ అవరే విన్నాను సార్. మొత్తం వినలేదు సార్. ఒకసారి మళ్ళీ దీన్ని యూట్యూబ్‌లో మొత్తం వెళ్లి ఒకసారి విన్న తర్వాత ఇంకా ఒక్కసారి మీ అప్లైనర్ దగ్గరికెళ్ళి కూర్చొని, ఇలా నేను హోమ్ మీటింగ్ వెళ్ళాలనుకున్నాను. హోమ్ మీటింగ్‌లోకి వెళ్ళినప్పుడు నేను ఎలాంటి పని చేయాలి? అసలు ఏం ఏ ప్రొడక్ట్ ఎలా పట్టుకెళ్ళి ఎలా చెప్పాలనేది సో, మీరు కంపల్సరీగా అడిచుంటే గనక వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎప్పుడైనా సరే టెస్ట్‌కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఎంతో కొంత ప్రొడక్ట్ మీద అవగాహన ఉండాలి. ఎంతో కొంత అంటే ఈ ప్రొడక్ట్ ఎలా వాడాలి? అసలు వాడితే దీన్ని అని చెప్పాలి. తర్వాత ఈ బిజినెస్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఎలాంటి ఇన్‌కమ్స్ వస్తాయి? ఆ ఇన్‌కమ్ మీ మీ దగ్గర లేనప్పుడు కంపల్సరీగా మీ దగ్గర ఏదైనా మీ పైనున్న అప్లైనర్స్ అవ్వచ్చు, లేదా వెస్టర్న్‌లో సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర ఉంటాయి కదా! అవన్నీ కూడా మీ మొబైల్‌లో స్టోరేజ్ చేసుకొని ఉంచుకోవాలి. వాళ్ళు అడిగే ప్రతి క్వెషన్ దగ్గర మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. అలాంటప్పుడు మాత్రం 100కి 200% మీ ప్లాన్, ప్రెజెంటేషన్ అంతా కూడా సక్సెస్ అవుతది మేడం. ఓకేనా? మీరు ఎన్నాళ్ళైంది? ఒక 20 డేస్ అవుతుంది సార్. ఒకసారి మీరు మీ అప్లైనర్ దగ్గర కూర్చోండి. సో, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జంగారెడ్డిగూడెం సార్. యెస్. మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి నేను ప్లాన్‌కి వెళ్ళాలనుకుంటున్నాను. నేనేం చేయాలని అడగండి. వాళ్ళు మీకు ఆన్సర్ కరెక్ట్‌గా ఇస్తారు. ఓకే సార్. ఓకేనా మేడం? థాంక్ థాంక్ యూ. యూ మేడం. దుర్గామిరాజు గారు సార్ అన్మ్యూట్ గుడ్ మార్నింగ్ చేసుకుంటారా? సార్. మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీ సెక్షన్ అయితే సూపర్ సార్. నేను రాజమండ్రిలో బూట్ క్యాంప్‌లో నేను మీ సెక్షన్ అయితే విన్నాను సార్. చాలా బాగుంటది. ఏంటంటే మనం నిలబడితే సార్ మన కోసం చేసేవాళ్ళు మనకి వస్తారు సార్. నిజంగా మేము మా వైఫ్ అండ్ హస్బెండ్స్ సార్ మేము నిలబడుతున్నాం సార్. ప్రతిరోజు జూమ్ క్లాస్‌లో మోటివేషన్ అవుతున్నాం సార్ మేము. నాతో పాటు ఒక 5గురిని కూర్చోబెడుతున్నాను సార్. ప్రస్తుతం అయితే రోజు 5 గంటలకు ఫోన్ చేస్తున్నాను సార్. వాళ్ళు విసుగుకున్నా ఏం చేస్తున్నా మొత్తం మీద 5 గంటలకు లెగ్గొట్టి వాళ్ళని కూర్చోబెడుతున్నాను సార్. వాళ్ళ సెక్షన్ అయితే వింటున్నారు సార్. మోటివేషన్ అయితే చాలా బాగా అవుతున్నారు సార్. సార్ మహేష్ సార్ మీరు ఈ జూమ్ క్లాస్ అని పెట్టడం స్టార్ట్ అన్నారు సార్. సెల్యూట్ సార్ మీకు అసలు. ఇది పెట్టడం వల్లే సార్ వీళ్ళు చాలా మంది బూట్ క్యాంపులకి కూడా రాలేని వాళ్ళు నేను ఈ జూమ్ క్లాస్‌లో నేను కూర్చోబెడుతున్నాను సార్. ఇది మీరు చెప్పే విధానం ప్రతి ఒక్కరు కూడా విని సార్ చాలా మోటివేషన్ అవుతున్నారు సార్. సార్ రమేష్ సార్ మీ సెక్షన్ అయితే సూపర్ సార్. చాలా బాగుంది సార్. మేము చాలా మేము కూడా చాలా ఎదుర్కొంటున్నాం. కానీ సార్ అంటారు కదా సార్ ఇప్పుడు రాయిలాగా విసిరి పడేస్తారు సార్ మమ్మల్ని. కానీ ఎప్పటికప్పుడు మేము పిల్లలాగా అవుతాం సార్. అప్పుడు మమ్మల్ని పూజించారు సార్ అందరూ. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సమస్యలు రావాలి. సమస్యలు వస్తే దానికి సొల్యూషన్స్ మనం వెతుకుతాం.
సమస్యలు రాకుంటే ఎవరు వెస్టేజ్ చేయలేరండి. సమస్యలు వస్తేనే అప్పుడు మీరు వెస్టేజ్ చేస్తున్నట్టు. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. రవణమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్, గుడ్ మార్నింగ్ రమేష్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ నా పేరు రవణమ్మ మాట్లాడుతున్నాను, మహేష్ గారి టీమ్ సార్. సార్ మీ రమేష్ సార్ మీ సెక్షన్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. ఎంత నెగిటివ్ వస్తే అంత సక్సెస్ అవుతారు అని చెప్పారు సార్. ఓకే సార్, నేనైతే చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే సార్ నాకు అబ్జెక్షన్స్ అనేవి చాలా వస్తున్నాయి. ఓకే పర్వాలేదు, నేనైతే ఛాలెంజ్ గా తీసుకుంటున్నాను సార్. సార్ మళ్ళీ ఇంకొకటి ఏంటో చెప్పారు, ఎలాంటి జాబ్కి వెళ్ళినా కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దాన్ని బట్టి ఇన్కమ్ ఉంటుంది అన్న విధంగా కూడా చెప్పారు. అదైతే 100% కరెక్ట్ సార్. ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటే శాలరీ అనేది కూడా తక్కువే ఉంటుంది. కానీ వెస్టేజ్ లో అలా లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ పాయింట్ వాల్యూ మాత్రమే చూస్తూ ఉంటారు, దాన్ని బట్టి ఇన్కమ్ వస్తుంది. ఇదైతే చాలా బాగుంది సార్. వెస్టేజ్ లో మాత్రం ఫ్రీడమ్ అనేది చాలా ఉంటుంది, ఇదైతే నేను నమ్ముతాను సార్ 100%. మీరు చెప్పినవన్నీ ఆల్మోస్ట్ చాలా అంటే పాజిటివ్ గానే అనిపిస్తున్నాయి. నేనైతే సిస్టమ్ ని 100% ఫాలో అవుతాను సార్, పేషెన్స్ తోటి ఉంటాను. ప్రెజెంట్ అయితే నేను బ్రాంజ్ డైరెక్టర్ గా ఉన్నాను సార్. నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు సిల్వర్ డైరెక్టర్ గా అవ్వాలనే గోల్ తో వర్క్ చేస్తున్నాను సార్. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే రాధికా యుగంధర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు మీరు చెప్పినటువంటి ఆబ్జెక్షన్స్ ప్రతి ఒక్కటి కనెక్ట్ అయింది సార్. ఫీల్డ్ లోకి ఎలా వెళ్తే ఎలాంటి ఆబ్జెక్షన్స్ వస్తాయి, ఎలా వాళ్ళని మనము ఒక ప్రాస్పెక్టర్ ని మనం హ్యాండిల్ చేయాలనేది పూర్తిగా అర్థమైంది సార్. సో రోజు మీరు చెప్పినటువంటి విధానంలో అయితే నాకు టోటల్ గా మైండ్ అనేది వాష్ అయితే అయింది సార్. దీనికంటే ముందు రాజమండ్రిలో విన్నాను సార్ మీ ఫస్ట్ సెషన్, చాలా అద్భుతం సార్. ఈ రోజు కూడా మారలేదు సార్, చాలా 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 బాగుంది సార్. సో ఎలాంటి ఆబ్జెక్షన్స్ వస్తాయి, ఫీల్డ్ లోకి వెళ్తే ఎలా హ్యాండిల్ చేయాలనేది చాలా నేర్చుకున్నాను సార్ ఈ సెషన్ ద్వారా. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ నేను గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాను సార్. మా అప్లైన్ వచ్చేసి సదానందం సార్, రమణ సార్. సో నేను అమ్మకొండ నుండి మాట్లాడుతున్నాను. నా గోల్ వచ్చేసి సార్ ఈ ఇయర్ ఎండ్ కల్లా డిసెంబర్ 10వ తారీఖు రోజు వచ్చేటువంటి చెక్ ద్వారా నేను నా డౌన్లైన్స్ తో పాటు 4 కార్లు ఎట్ ఏ టైం ఓపెన్ చేయాలనే సంకల్పంతో నేను ఈ వెస్టేజ్ లో చేస్తున్నాను సార్. ప్రజెంట్ నేను స్టార్ట్ అయ్యి 10 months కంప్లీట్ అయింది సార్. ఈ వెస్టేజ్ లో ప్రజెంట్ గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. పూజారి శివ గారు అన్మ్యూట్ చేసుకోండి. శివపార్వతి గారు అన్మ్యూట్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీ సెక్షన్ చాలా చాలా బాగుంది సార్. అంటే మీరు మనం ఫీల్డ్ వెళ్ళాక మనం రిలేటివ్స్ కొంటాం, మన ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళు కొంటారని మనం ఫుల్ దేమంతా వెళ్తాం సార్, అంటే ఫోన్ చేస్తాం. కానీ మీరు చెప్పినట్టే మాకైతే రిలేటివ్స్ ఎవరో కొనలేదు సార్, తీసుకోలేదు ప్రోడక్ట్ అనేది. వాళ్ళ రివ్యూ అంతా చేయించలేకపోయింది. ఇప్పుడు వచ్చి మేము వెళ్ళేది కూడా బయట, ఇప్పుడు వెళ్ళేది కూడా ఫీల్డ్ కి బయట వాళ్ళతోనే సార్, బయట వాళ్ళు తెలియని వాళ్ళతో మాట్లాడి వర్క్ అనేది చేస్తాం సార్. అంటే నిలబడాలని మీరు బాగా చెప్పారు, కానీ నిలబడతాం సార్. అంత తిరిగి చూసేదైతే లేదు. అందులోనే మా వారి సపోర్ట్ బాగా ఉంది సార్. ఖచ్చితంగా చేస్తాం సార్, ఎంత తగ్గేదైతే లేదు. సూపర్ మేడం, సూపర్. మా అప్లైన్ గారు వచ్చేసి పుష్ప గారు, మా టీం వచ్చేసి రామకోట గారు, సేమ్ టీం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విద్యా గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సో గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్స్ సార్. టుడే సెషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ప్రతి స్టార్టింగ్ వెస్టేజ్ స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా రిజెక్షన్స్ అనేవి కామన్ గా వస్తాయి. సో రిజెక్షన్స్ ని ఎవరైతే ఒక సక్సెస్ పాయింట్ లాగా వాళ్ళు అవతల పర్సన్ ఏదైతే చెప్పి రిజెక్ట్ చేశారో అది నెక్స్ట్ టైం వేరే పర్సన్ దగ్గర మనం రిపీట్ చేయకుండా వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కి మన దగ్గర ఆన్సర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా దీంట్లో అనేది మనకు సక్సెస్ వస్తుందండి. ప్రతి రిజెక్షన్ ఒక సక్సెస్ గా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ వస్తుంది.
కోరిక, తీరిక, ఓపిక ఈ 3 ఖచ్చితంగా ఉన్నట్లయితే. సార్ మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక కోట్ అనేది చాలా ఇష్టం అండి, ఒక కొటేషన్. సో దీంట్లో ఎవరు ముందొస్తే వాళ్ళకి డబ్బులొస్తదని కాదు. ఎవరు ముందుకెళ్తే దీంట్లో ఇన్‌కమ్ గాని, ఫ్రేమ్ గాని, ఇమేజ్ గాని సో ప్రతీదీ వస్తది సార్ దీంట్లో. సో నేను ఒక డిగ్రీ స్టూడెంట్‌గా దీంట్లో రావడం జరిగింది. అండ్ నాకివి నచ్చే దీంట్లోకి నేను ఇన్వాల్వ్ అవ్వాను. ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్‌గా ఉన్నాను. అండ్ నాకొచ్చినప్పటికి ఏంటంటే నా గోల్ ఏంటంటే సార్, నేను నెక్స్ట్ మంత్ గోల్డ్ డైరెక్టర్‌గా అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఇయర్ ఎండింగ్‌కి 1,00,000 ఇన్‌కమ్ తీసుకున్న తర్వాత 1,00,000 టర్నోవర్‌గా అయిన తర్వాతే కార్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ నా ద్వారా నన్ను ట్రస్ట్ చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా దగ్గర నుంచి అంత సపోర్ట్ అండ్ వాళ్ళకి కూడా ఇన్‌కమ్ ఇప్పించడంలో కానీ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నేనైతే ఖచ్చితంగా ఇస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. వరలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పినట్టుగానే సార్ వెస్టేజ్ అనే గొప్ప అవకాశం నా దగ్గరకు వచ్చినప్పుడు సార్ నేనైతే మా చుట్టాలు చాలా మంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. మంచి బిజినెస్ ఉంటది నాకని, కానీ వాళ్ళు ఎవరు కూడా నో అనే చెప్పారు సార్. కానీ నేను ఇప్పుడు బ్రాంజ్ లెవెల్లో ఉన్నాను సార్. మా అప్లైన రాంకేశారు సార్. అయితే నేను వెస్టేజ్ లో ముందుకు వెళ్ళగలుగుతున్నాను అంటే సార్ నేను జూమ్ లో అటెండ్ అవ్వడం వల్ల మీలా మంచి మంచి లీడర్స్ వచ్చి ఈ టెస్ట్ మనీస్ అన్ని మీ సక్సెస్ అంతా చెప్పడం వల్ల సార్ నేను స్ట్రాంగ్ గా నిలబడి నేను వెస్టేజ్ లో ముందుకు వెళ్తున్నాను సార్. నాకైతే చాలా నచ్చింది సార్. మహేష్ సార్, పీవీఎస్ మేడం జూమ్ పెట్టి చాలా చాలా గొప్ప మంచి అవకాశాలు మంచిగా నేర్పిస్తున్నారు సార్. మీలాంటి మంచి మంచి లీడర్స్ ని తీసుకొచ్చి మాకు మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు సార్. వెస్టేజ్ ముందుకు మేము వెళ్ళగలుగుతున్నాం. చాలా వరకు కూడా 99% కూడా జూమ్ సార్. జూమ్ వల్ల చాలా మంచి జరుగుతుంది సార్. మాకైతే మీలాంటి మంచి లీడర్స్ వచ్చి చెప్తున్నారు సార్. చాలా బాగుంది సార్. కాకపోతే ఇది అసలు చదువుతో సంబంధం లేకుండా గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళకే సన్మానాలు జరుగుతాయి సార్ ఎక్కడైనా. కానీ వెస్టేజ్ యొక్క గొప్పతనం చదువు లేకపోయినా సరే సన్మానాలు చేయించుకుంటాం సార్. చాలా బాగుంది సార్. నాకైతే చాలా నచ్చింది సార్. నేను సంపూర్ణ ఆరోగ్యం తీసుకున్నాను సార్. అందుకే నేను బలంగా నమ్మాను సార్. ఫస్ట్ మా హస్బెండ్ కూడా ఒప్పుకోలేదు సార్. మీరు చెప్పినట్టుగా ఇలాంటివి చాలా చూసాము, ఎందుకు వినకూడదు అలాంటివి అని చెప్పారు సార్. కానీ నేను నా హెల్త్ ఎప్పుడైతే బాగుందో అప్పుడు ఈయనకి నమ్మకం కలిగి మాకు తుని 50 కిలోమీటర్లు సార్. ఈయనే నా డౌన్ లో 40 మంది ఉంటారు సార్. వాళ్ళందరికీ కూడా ఈయన వాళ్ళ ఐడీలన్నీ తీసుకెళ్లి ప్రొడక్ట్ ఎండ ఉండదు సార్, వర్షం ఉండదు సార్. ఈయన వెళ్ళి ప్రొడక్ట్ తీసుకొచ్చి ఇస్తుంటారు సార్ అందరికీ కూడా. మాకైతే చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. సార్ రమేష్ సార్, మీరు 3 కోట్లు పెట్టి కట్టుకునే బిల్డింగ్ అతి త్వరలో పూర్తవ్వాలని, యూనివర్స్ సహాయంతో అతి త్వరలోనే పూర్తవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. నా డ్రీమ్ వచ్చి సార్ ప్రస్తుతానికి బ్రాంజ్ లెవెల్ సార్. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నేను ₹1,00,000 వెస్టేజ్ నుంచి తీసుకోవాలన్నది నా డ్రీమ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ రమేష్ సార్. థ్యాంక్ యూ సార్ మహేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాగలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ రమేష్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ నా పేరు వచ్చేసి నాగలక్ష్మి, హైదరాబాద్ నుంచి. నేను ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్గా ఇందులో వర్క్ చేస్తున్నాను. మీరు అబ్జెక్షన్ గురించి చెప్పారు కదా, ఈరోజు క్లాస్ అయితే ఎక్సలెంట్ సార్. ఈ సెషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇలా మీరు ఎన్నిసార్లు ఆగిపోవాలనుకున్నారో తెలియదు, కానీ నేనైతే ఈ త్రీ లెవెల్స్ అచీవ్ అయ్యే 3 టైమ్స్ అయితే నేను ఆగిపోవాలన్నాను సార్. అలా ఆగిపోవాలనుకున్న ప్రతిసారి మీ మోటివేషన్ తోటి ఉదయ్ సార్ వాళ్ళు, మన జూమ్ సెషన్స్ ఇలాంటివి వింటూ నేను మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకోవడం జరుగుతుంది. అట్లీస్ట్ రీసెంట్లీ మన బూట్ క్యాంప్ వచ్చే ముందు కూడా ఒకసారి ఈ మీటింగ్ అయితే అటెండ్ అవ్వండి, మీకు నచ్చకపోతే మీరు అప్పుడే ఆలోచిద్దరు కానీ అన్నారు. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో కంపెనీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తాను, నేను వచ్చేసి ప్రైవేట్ జాబ్. అందులో ఈ జాబ్ లో మనకి బాసిజం ఉంటుంది సార్. మీరు అన్నారు కదా,
బాసిజం ఇక్కడ మన సెక్టార్‌లో వెస్టీజ్‌లో బాస్ ఉండరు. బాస్ అనేది ఉండదు. బాసిజం ఉండదు. మనకి నచ్చినట్టు చేయొచ్చు. మనం ఎంత వర్క్ చేస్తే మనకు అంత ఫలితం ఉంటుంది అని చెప్పి. ఆ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది సార్. ఈ బాసిజం ఉండకూడదు. మనకు మనమే బాస్ అవ్వాలి. మనది మనమే చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి నేనొచ్చాను. ఒక 10,000 కోసం నేను అందులో 15 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను. అదే మీరు కూడా మీ సేవలోనే ఉండే ఇంచుమించుగా 10, 20,000లోనే ఉండేవారు. అలా మిమ్మల్ని చూస్తే నేను ఏదో ఒక రోజు ఈ స్థాయికి వస్తానేమో అన్న నమ్మకంతోటి మళ్ళీ రీమోటివేట్ అవ్వటం, మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది సార్. నాకు సెషన్ చాలా బా నచ్చింది. కంపెనీకి కూడా డిఫరెన్స్ కూడా తెలిసింది. ఇంకా అట్‌లీస్ట్ రాత్రి కూడా నేను ఫీల్డ్ వర్క్‌లో ఇదే అబ్జెక్షన్ ఎదుర్కొన్నాను సార్. వాళ్ళు వెళ్ళినప్పుడు సప్లిమెంట్ గురించి, ప్లాన్ గురించి చెప్పిన తర్వాత కూడా అసలు ఏ ధైర్యంతో మీకు చెప్తున్నారు. ఇది గనక వర్క్ చేయకపోతే చెప్పండి మేడం, మ్యూట్‌లోకి వెళ్ళిపోయింది. నాగలక్ష్మి గారు. మేడం నాగలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్‌లోకి వెళ్ళిపోయింది. ఉందండి. ఓకే, మాట్లాడండి. సార్ నాకు నైటు వెళ్ళిన ఫీల్డ్ వర్క్‌లో కూడా అబ్జెక్షనే సార్. అసలు మీరు ఏ ధైర్యంతో మాకు సప్లిమెంట్ అనేది అందిస్తున్నారు. ఎలా సజెస్ట్ ఇస్తున్నారు మీరు? ఇది తగ్గకపోతే మేము ఎంత దూరమైనా వెళ్తాం. మీరు ఏ స్థాయికొచ్చారో ఆ స్థాయి కంటే కిందకి దింపేస్తాం మిమ్మల్నని వార్నింగ్ ఇచ్చారు సార్. అలాంటప్పుడు కూడా మేము ఒకటే చెప్పాం. మా సప్లిమెంట్‌ల దమ్ముంది. మీరు ఎంత వరకైనా వెళ్ళండి. మీరు ముందైతే వాడి చూడండి. ఇది రిజల్ట్ కాకపోతే ఈ రిజల్ట్ రాకపోతే రిజల్ట్ రాలేదని కూడా మీరు ప్రూవ్ చేసుకోవాల్సొస్తదని చెప్పి మేము చెప్పి రావడం జరిగింది సార్. నాకు ఈ ధైర్యంతోటి. ఇలాంటి అబ్జెక్షన్స్ అనేవి యాక్సెప్ట్ చేయాలి సార్. యాక్సెప్ట్ చేస్తేనే మనకి నో అనేది నెక్స్ట్ ఆపర్చునిటీ అన్నది మనకు అర్థమవుతుందని నాకు అర్థమైంది. సెషన్ అయితే ఎక్సలెంట్ సార్. ప్రతి ఒక్కరు మళ్ళీ రీమోటివేట్ అవుతారు ఇలాంటి సెషన్స్ వింటే. మహేష్ సార్ అయితే మొత్తం ఇలాంటి లీడర్స్ అందరిని తీసుకొచ్చి మనందరిని రీయాక్టివేట్ చేస్తున్నారని నేను చెప్పగలను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం నాగలక్ష్మి గారు. మంచి ఛాలెంజ్ ఎదురైంది మీకు. సో మనకి కంపల్సరీగా అలాంటి ఛాలెంజెస్ ఎదురైనప్పుడే మనం ఇంకా బాగా నేర్చుకుంటాం. చాలా మంది పిలవడం కారణం ఒకటే, నేర్చుకోవడానికి టైం పెట్టరు, అవును. మీటింగ్స్ రావడానికి టైం పెట్టరు. అవును సో సార్. మీరు ఇలాంటి వాటికి సమాధానం చెప్పాలంటే VWS కానీ లేదంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ మీద బాగా దృష్టి పెట్టాలి. అలాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన సమాధానం మీ దగ్గర దొరుకుతుంది. సో ఇది ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే ఒక రాకపోతే అప్పుడు చూసుకుంటాం, దగ్గర దించేస్తాం అన్నారు అవును కదా, సార్. మిమ్మల్ని మీ మనకి బాసుల్ని మొత్తం పైన ఉన్న వాళ్ళందరినీ కూడా మేము జీరో రమ్మని స్థాయికి తీసుకొచ్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు సార్. వాళ్ళు అలాంటి ఇంకా వాళ్ళు ఇలాంటి అదే అబ్జెక్షన్స్ 2, 3 ఎదురయ్యాయి. ప్రతిసారి నేను ఇదే చెప్తున్నాను. మీరు మమ్మల్ని ప్రూవ్ చేసేటప్పుడు మిమ్మల్ని కూడా ఇది ప్రొడక్ట్ పనిచేయలేదని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తదని కూడా మేము చెప్పామనమాట. యెస్. ఒకవేళ పని చేస్తే ఏం చేస్తారటండి? సరెండర్ అయిపోతారంట. మన బిజినెస్ ఎక్కడికో తీసుకెళ్తారంట. మొత్తం రానన్న ఓకే. వాళ్ళని కూడా తీసుకొచ్చి కాలర్ పట్టి తీసుకొచ్చి మరి మన సిస్టమ్‌లో కూర్చోబెడతానన్నారు సార్. ఇది మీరిచ్చింది ఛాలెంజ్‌గా తీసుకోండి అన్నాను. అయితే రెడీ మీరిచ్చిన అని చెప్పాను సార్. మీరు ప్రొడక్ట్ ఇచ్చింది ఏంటండి? పారాలిసిస్ సార్. బ్రెయిన్ కూడా క్లాట్ అయింది. ఓకే. బ్రెయిన్ గురించి ఆల్రెడీ ప్లస్ పారాలిసిస్. కదండి, ఆల్రెడీ మన ప్రొడక్ట్ వాడి చాలా మందికి రిజల్ట్ వచ్చిన వీడియోస్ చూపించారు మీరు వాళ్ళకి? అట్ దట్ సేమ్ టైమ్‌లో ఫోన్ మెమరీ ఫుల్ అయిపోయి ఆ వీడియోస్ లేవు. నేను అది ఇక్కడ పంపిస్తాను నెంబర్ మైనస్ తీసుకొచ్చాను. మీ దగ్గర ఉంది. ఇప్పుడు నేను చెప్తా వినండి కరెక్ట్‌గా. ఇలాంటివి అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ సంబంధించిన మీరు ఒకవేళ మీ దగ్గర స్టోరేజ్ ఫుల్ ఉంది అవన్నీ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు అడిగిన 100% రైట్. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఎన్నో ప్రొడక్ట్లు వాడాము, ఎన్నో మెడిసిన్స్ వాడాము, మాకు రిజల్ట్ రాలేదు, ఇప్పుడు మీరు డబ్బులు పెడతారు. మీరు యూట్యూబ్లోకి వెళ్తే వెస్టేజ్ పెరాలసిస్ రిజల్ట్ అన్న వెస్టేజ్ ప్రోడక్ట్ రిజల్ట్ ప్రోడక్ట్ వీడియోస్ అంటే బోల్డ్ వీడియోస్ వస్తాయండి. ఓకే. ఒకసారి చెక్ చేసుకోండి. చేస్తాను సార్. మన నేను ఇప్పుడు దాంట్లోనే పంపిస్తానని కూడా చెప్పొచ్చాను సార్. మన ఛానల్లోనే వెస్టేజ్ పెరాలసిస్ ప్రోడక్ట్ వాడి ఆ పర్సనే వీడియోని డైరెక్ట్ గా ఇలా హ్యాండిల్ మూవ్ చేసి అన్ని కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు అలాంటి 1-2 వీడియోలు వాళ్ళకి చూపిస్తే వాళ్ళ ఆన్సర్ మీరు కాదు, వీడియో చూపిస్తుంది. సో అలాంటివి లేకపోవడంతో అలాంటి చెప్తారండి. మనము డాక్టర్స్ కాదు, మనము ఆల్రెడీ కంపెనీలో హెల్త్ అడ్వైజర్స్. మనం ప్రొడక్ట్ని అడ్వైజ్ చేస్తున్నాం, వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, నచ్చకపోతే మానేస్తారు. కానీ నచ్చేలాగా మనం తీసుకునేలా మాట్లాడటమే మనం. అంటే ఇప్పుడు
బయట మెడికల్ షాప్లో ఏదైనా మందులు వాడతారు. మెడిసిన్ ఇచ్చే వ్యక్తి 10th క్లాస్ చదువుకున్నాడో, ఇంటర్ చదువుకున్నాడో అవును ఎవడో సార్. మనకు తెలియదు. వాళ్ళు ఏది ఇచ్చినా మనం ఎక్కేస్తున్నాం. ఏంటంటే అక్కడ ఏదో డాక్టర్ చెప్పారు మెడికల్ షాప్ అంటే ఒక సర్టిఫికేట్ ఉందని. మన కంపెనీలోని అన్ని రకాల సర్టిఫికేట్లు ఉన్నాయి. మన కంపెనీలో ఎంతో మంది హెల్త్ ట్రైనింగ్స్ ఇచ్చారు. లీడర్స్ ఉన్నారు, ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయని మీరు ఆన్సర్ ముందు మీ దగ్గర సో అలాంటి వాళ్ళకి మీరు అనుకోవచ్చు, మీరు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులని భావిస్తాను నేను. ఎందుకంటే మీకు యూట్యూబ్ కానీ, గూగుల్‌లో కానీ కొడితే కొన్ని వందల వీడియోస్ రావడం జరుగుతుంది. వీడియోస్‌ని చూపించుకొని బిజినెస్‌ని చాలా ఈజీ చేయొచ్చు. కానీ ఆ టైంకి వాళ్ళు అడిగే క్వెషన్‌కి మన దగ్గర ఆన్సర్ లేక వెంటనే అక్కడ ఏం చెప్పాలో తెలియక ఆగిపోతుంటారు. మీరు ఆల్రెడీ పెరాలసిస్ ప్రాబ్లమ్ బాగా సివియర్ కొన్ని సంవత్సరాల నుంచి ఉందనుకోండి, ఎస్ దానికి సార్. టైం పట్టొచ్చు. 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు ఇట్లా 1 ఇయర్, 2 ఇయర్స్ అనుకోండి. దానికి తగ్గ వర్క్ వాళ్ళు వాడేదాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది 1 మంత్ వాడతారు. 1 మంత్‌లో కావాలంటారు. 10 సంవత్సరాలు అవుద్ది. 5 సంవత్సరాలు అవుద్ది. 2 సంవత్సరాలు అవుద్ది. 1 మంత్‌లోనే మొత్తం లెగ్స్ నుంచి పరిగెట్టేయాలంటారు. అది ఎలా పాసిబిలిటీ అండి? కానీ కంపల్సరీగా టైం పడుతుంది. మీ దగ్గర చాలా ఆన్సర్స్ ఉండాలి. ఇదన్నీ రావాలంటే మీరు ప్రొడక్ట్ నాలెడ్జ్ మీద దృష్టి పెట్టండి. పాత వీడియోస్ కూడా ఒకసారి రివైజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ఎవరైనా సరే ఇప్పుడు కొత్త వాళ్ళందరూ మీకు చెప్తున్నాను. షుగర్ రిజల్ట్ కోసం, జాయింట్ పెయిన్ రిజల్ట్ కోసం ఇలా రిజల్ట్ మన దగ్గర వీడియోస్ ఉండాలి. కనీసం ఓ 10, 15 వీడియోస్ అన్నా మేజర్ వీడియోస్ అనేసి మీ దగ్గర దాచుకోగలిగితే అలాంటి వాళ్ళకి మనం వెంటనే ఆన్సర్ ఇవ్వచ్చు. అక్కడ వాళ్ళు మొబైల్ స్టోరేజ్ లేదండి, నా మొబైల్‌లో నెట్ లేదండి ఇవన్నీ అంటే వాళ్ళు అబద్ధం. అవన్నీ కారణాలు అవి చెప్పకూడదు. ఓకే. ఎనీవే మంచి డౌట్ అనేది రైజ్ చేశారు. పెరాలసిస్ ప్రాబ్లమ్‌కి మన దగ్గర ప్రొడక్ట్ ఉంది. బట్ కాపోతే వాళ్ళు వాడాలి. డైలీ యూజ్ చేయాలి, వాడాలి. కొన్ని నెలల పాటు వాడాలి. అప్పుడు రిజల్ట్ వస్తుంది. వాళ్ళు ముందు వాడకంటే నిన్ను క్వెషన్స్ అడిగారంటే ముందు వాడి చూడమని చెప్పండి. విష్ థ్యాంక్ యూ ఆల్ ది సార్. బెస్ట్. థ్యాంక్ యూ థాంక్ యూ. సార్. థాంక్ యూ సో మచ్. గురుస్వామి గారు అడ్మిట్ చేసుకోండి. మహేష్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ సార్. మార్నింగ్. జూమ్లో వెరీ ఉన్న గుడ్ మార్నింగ్. వారందరికీ నమస్తే అండి. మరి నా పేరు గురుస్వామి, మాది అనిగిట్లపాడు గ్రామం, కృష్ణా జిల్లా, పెలగంచిప్రోలు మండలం. మరి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సార్ చెప్పిన జూము చాలా ఎక్సలెంట్గా ఉంది. నిజంగా ఆ యొక్క జూము మరి ఉదయం 5 గంటల జూము లేకుండా ఉంటే నేనైతే ఇంత డెవలప్ అవ్వలేకపోయేవాడిని. ఎందుకంటే నాకు రాయటం రాదు. సార్ వాళ్ళు మెసేజ్ చేయండి, వాట్సాప్లో పెట్టండి అన్నా నాకు రాదు. చాలా బాధపడేవాడిని నేను, నాకు రాయటం రాదని. ఎందుకంటే మన చూస్తుంటే మీరు ఇలా రాయండి, ఇలా చెప్పండి అని చెప్పంటే మరి నాకు రాదు కాబట్టి మరి నేను చాలా బాధపడేవాడిని. మరి దీంట్లో నా వయసు వచ్చేసి 65 సంవత్సరాలు దాటిందండి. మొన్న 25వ తారీఖు జరిగిన కార్యపక్షంలో మరి చాలా చాలా పెద్దోళ్ళు వచ్చారు, పాస్టర్లు కూడా వచ్చారు. మరి వాళ్ళందరూ కూడా నన్ను చూసి అవాకయ్యారు. మరి ఎందుకంటే మా కొడుకు తీసుకొచ్చాడండి పాస్టర్లు ఒక నలుగురిని. మరి వారు చూసి ఎంతో అద్భుతంగా ఉంది. మరి అసలు ఇంత అద్భుతంగా జరగటానికి కారణం ఏందంటే మరి మా రత్నశేఖర్ గారు చెప్పారు. ఏమి లేదండి, దీంట్లో మన ఇంట్లో కావాల్సినవి తీసుకొని వాడుకోవటం, కావాల్సిన వారికి చెప్పటం, మనకి తగ్గింది కాబట్టి దీన్నే మనం ఎంతటి వారికి చెప్పటం అన్నారు. మరి ఇంత సింపుల్ గా ఉంటే కారు వస్తుందా అన్నారు. కారు ఏంటి సార్, బంగ్లా కూడా వచ్చిందని చెప్పానని చెప్పాము. మరి దీంట్లో భాగంగా మరి చదువురాని వాళ్ళకి, ఇంత వయస్కులకు కూడా మరి ఇంత బెనిఫిట్స్, ఇంత అద్భుతం జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంది. సార్ మహేష్ గారు, నేను తీసుకున్న కారు నిన్నటి రోజున నా ఇంటికి వచ్చింది. ఈ 5 రోజులు 6 రోజులు మా కుమారుడి దగ్గర పాస్టర్లతో తిరిగింది. నిన్న 5 గంటల దాటింది వచ్చేసరికి. వెంబటనే నేను ఫీల్డ్ సిద్ధం చేసుకొని దరిదాపుగా మాకు ఆ ఏరియాకు ఒక 15 కిలోమీటర్లు ఉన్న ఏరియాకి వెళ్ళి ఫీల్డ్ చేసి వచ్చాము. చాలా అద్భుతంగా ఉందండి. మరి ఈ అదృష్టం చాలా చాలా ఇంత అదృష్టం నాకు వచ్చిందంటే నేను ఎంతో ఆనందపడ్డాను. నేనే కాదండి, మా కుటుంబీకులు అలాగనే నేను తెలిసిన వారు ప్రతి వారు కూడా ఈ కాలం చూసి చాలా ఆనందపడుతున్నారు. మరి నాకు ఒక్కడికి కాదండి, జూమ్లో ఉన్నారు అందరూ కూడా ఒకసారి వినాలి. మరి నాకే వచ్చిందంటే మరి జూమ్లో మేము బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాము. మరి ఒక మేడం అయితే మొన్ననే జాయిన్ అయ్యా అని చెప్పని కూడా అన్నారు. ఇలాంటి వారందరికీ నేను చెప్పేది ఏంటంటే,
మీకు చాలా లైఫ్ ఉందండి, మీరు చేయొచ్చు. మరి వయసు అయిపోయిన నేను చేసినప్పుడు మీరు చేయటానికి చాలా ఈజీగా ఉందండి. మరి నేను వచ్చేసి స్టార్ డైరెక్టర్ లెవెల్ పూర్తి చేసుకున్నాను. మరి దీంట్లో భాగంగా ప్రతి వారు కూడా స్టార్ అయితే వారు స్టారే మారిపోద్దండి. వారి విధానం ఏంటంటే బ్రాంచ్ కొన్నా సిల్వర్ కొన్నా మామూలుగానే ఉంటుంది, చెక్ వచ్చిందిలే. కానీ కారు కనుక వస్తే మన స్టార్ మారిపోద్దండి, మనం ఒక స్టార్ అవుతాము. మరి దీన్ని గమనించి ప్రతి వారు కూడా మంచి బిజినెస్ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మా రత్నశేఖర్ గారి టీం అండి మాది. మా అప్లైన్ వచ్చేసి ప్రసన్నరావు గారు. మరి వారు మమ్మల్ని చేయిపట్టి నడిపించడం మూలాన నేను ఈ స్థాయికి వచ్చాను. వారందరికీ ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్తున్నా సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్ గురుస్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. జయలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. జయలక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ రమేష్ సార్. సార్ సెషన్ అయితే చాలా బాగుంది సార్. ఒక పిన్ టు పిన్ బాగా అర్థమైంది. నేను బ్రాంజ్ లెవెల్లో ఉన్నా. మీరు చెప్పే ప్రతి ఒక్కటి కూడాను నాకైతే ఎదురయ్యాయి సార్. చాలా మంది కూడా రిజెక్ట్ చేశారు. మాదేంటంటే మా సైడ్ ఇంకా వెస్టేజ్ అంటేనో ఏం తెలియదు సార్. మాది పలాసా సార్. ఇక్కడ ఎవరికి చెప్పినా ఇది వేస్ట్ లే కంపెనీ, ఈ ప్రోడక్ట్ వాడాం మేము, మాకు దీనికోసం తెలుసు అని చాలా చెప్పారు సార్. దానికోసం ప్రోడక్ట్ అయితే నేను తెచ్చి కొంతమందికి ఇచ్చాను సార్. రిజల్ట్ అయితే బాగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటే తీసుకురండి, మాకు ప్రోడక్ట్ ఇవ్వండి, బాగుంది అని చెప్పేసి కొంతమంది అయితే వాడుతున్నారు సార్. బాగుంది సార్, ప్రోడక్ట్ బాగుంది, మీ సెషన్ ఎక్సలెంట్ సార్. ఇవేదైతే మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ డ్రీమ్ చెప్పండి మేడం. డ్రీమ్ చెప్పండి సార్. నేను జనవరి కల్లా కార్ తీయాలని గోల్తో అయితే వర్క్ చేస్తున్నాను సార్. సూపర్ మేడం. జనవరి 16 కల్లా కార్ తీసుకోవాలని. yes, all the best మేడం. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ సో మచ్. సుజాత గారు అన్మ్యూట్ చేసుకోండి. జీ సుజాత గారు. మేడం జీ సుజాత గారు, జేఎస్పి అన్మ్యూట్ చేసుకోండి. సునీత సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సునీత, రాజేంద్ర నగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. రమేష్ సార్ చెప్పింది నేను రాజమండ్రిలో కూడా విన్నాను, చాలా బాగా చెప్పారు. గ్రూప్ లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్ సార్. ఒకటే ఏమంటే, మనం ఏదైనా బిజినెస్ పెడితే కూడా ఒక శారీ ఏదో ఒక 1 lakh అలా పెట్టి డబ్బులు పెట్టి ఓ షాప్ పెడతాము. అక్కడికి ఎంతో మంది వస్తారు. వచ్చిన వాళ్ళు అందరు కొంటారా సార్? మనం చెప్పేదైతే చెప్తాము, నచ్చిన వాళ్ళే తీసుకెళ్తారు. అలాగని మనం అక్కడే ఆగిపోం కదా. దాంట్లో డబ్బులు పెట్టినాం, దీంట్లో ₹1 కూడా పెట్టలేదు కదా సార్. డబ్బులు పెట్టకుండా మనం ఇంకా 2-3కి మనకు నచ్చింది కాబట్టి కంపల్సరీ హెల్త్ కూడా బాగుంది కాబట్టి మనం ఇంకా ఒక్కరు రిజెక్ట్ చేసిరని ఇంకొకరికి చెప్పకుండా అయితే ఆగిపోవడం కరెక్ట్ కాదు. ఇంకా ముందుకెళ్తే దీంట్లో 100% సక్సెస్ ఉంది. నేను ఇంకా ఏదో చెప్పాలనుకున్నా సార్, ప్రిపేర్ అయినా నేను మర్చిపోయాను సార్ మాట్లాడడానికి. సార్ సూపర్ సార్, చాలా బాగా చెప్పారు సార్ మీరు. రిజెక్ట్ అనేది ఖచ్చితంగా 100% అందరికి వస్తుంది. రిజెక్ట్ రాకపోతే దీంట్లో సక్సెస్ లేదు సార్. నాకైతే నేనే రిజెక్ట్ చేసిన ఫస్ట్ 6 నెలలు. నేను రిజెక్ట్ చేసి ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ ఉన్నా. నాకు రిజెక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా వెస్టేజ్ లోకి వచ్చి 100% సక్సెస్ అవుతారు సార్. వాళ్ళు ఈ రోజు కాకపోయినా 6 నెలలు నాకు టైం పట్టింది. నేను అందుకే ఎవరైతే రిజెక్ట్ చేస్తారో వాళ్ళకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నేను 6 నెలలు రిజెక్ట్ చేసిన, నేను ఇంత బాగా వస్తున్నా, వాళ్ళు వచ్చిరంటే ఆగరు అనేది ఒకటి నేను ఫిక్స్ అయినా సార్. రిజెక్ట్ చేసిన వాళ్ళందరూ నేను చాలా సంతోషపడుతుంటా లోపల. సరే సార్ అని. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. జి రమేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. రమేష్ గారు జీ అన్మ్యూట్ చేసుకోండి. బండి అనుష గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. రమేష్ గారు వెయిట్ చేయండి 1 minute. మాట్లాడండి అనుష గారు. సార్ చెప్పిన సెషన్ అయితే వాళ్ళు చాలా బాగుంది సార్. నిజంగానే సార్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఏమంటున్నారంటే, ఓ ఇది మేము విన్నాము, మేము చూసాము, మేము చేసాము అని అంటున్నారు సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మనం హోమ్ మీటింగ్ చేయాలని పోతుంటే
వాళ్ళు స్టార్టింగ్ మాట్లాడే ముచ్చట ఇది సార్. ఎవరి దాకా ఎందుకు సార్? నా పేరు అనుష సార్. నా అప్లైనర్ వచ్చేసి పూనం చంద్ సార్ అండ్ నాగమణి మేడం, సుధాకర్ అన్న సార్. నాకు సొంత మేనమామ ఉన్నారు సార్, పోలీస్ ఆయన కానిస్టేబుల్ సార్. ఆయనకి ఎన్నో సార్లు చెప్పాను సార్, ఇట్లా వాడు మామయ్య, మీకు ఎట్లయినా పిల్లలకు కొంచెం హెల్త్ బాగుండదు కదా, కొంచెం వాడండి, ప్రొడక్ట్ మంచిగా ఉంటది అనేసి అని చాలా సార్లు చెప్పిన. మామయ్య నువ్వు ఇందులో నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు, నీకు ఎటువంటి ఆదాయం లేదు, ఉపయోగం లేదు, ఒక్కసారి ఇందులోకి రా మామయ్య, చూడు మామయ్య, నీకు అంతగా నచ్చకపోతే అప్పుడు వదిలేదు కానీ మామయ్య రా అంటే మామయ్య అంటాడు అంటే సార్. ఇప్పుడు కూడా ఆయన నమ్ముతలేదు దీని గురించి. నువ్వు బంద్ చేసిరా, నేను అప్పుడు చెప్తారా, కావాలంటే నేను పోషిస్తా కానీ నువ్వు బయటకు వచ్చేసి అవన్నీ నువ్వు పెట్టమాకు, నువ్వు అని పెట్టుకోమాకని అన్నాడు. నీ మీద ప్రేమతో ఒకసారి కొన్నాను, అంతవరకే, కావాలంటే నీకు డబ్బులు ఇస్తా, నువ్వు నెల నెల కొనుక్కొచ్చుకో, అంతేగాని నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు, నన్ను ఇందులోకైతే లాగకు, మాకున్న సమస్యలతో ఇదైతున్నాం మేము అనేసి అని అంటున్నారు సార్. ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినాగా కూడా సార్ ఆయన అయితే అసలుకి మన ఈ వెస్టేజ్లకు రానికి అసలు ఇష్టపడతలేదు. దేనికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని ఎన్నిసార్లు అడిగినా నువ్వు ఇంకా చిన్నదానివి, నీకు తెలియదు, నీకేం తెలుసు అనేసనే మాట్లాడుతున్నారు. కానీ నేను ఈ చిన్న వయసులో ఇంత హెల్త్ గురించి మాట్లాడితే, ఇంత తెలుసుకున్నప్పుడు వాళ్ళకి చెప్తుంటే కూడా అసలు వినట్లేదు సార్. నేను కూడా అసలు వెస్టేజ్ అంటే నమ్మను సార్. అట్లాంటిది మా వారు కూడా పెళ్ళైనప్పటి నుంచి కూడా ఆ మోకాళ్ళ నొప్పులు, ఈ మోకాళ్ళ నొప్పులు, ఛాతీలో నొప్పి వస్తుందని ఎప్పుడు నైట్ పూట బాధపడుతూ పడుకునేటోడు సార్. అర్ధరాత్రులు ఎప్పుడు పడితే అప్పుడు లేచి కూర్చోవడం ఇట్లా చేసేవాడు. అట్లాంటిది ఆయన ఈ రోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. ఎందుకనేసానంటే ఏ మోకాళ్ళ నొప్పులు లేవు, ఏ గుండెల్లో నొప్పి కూడా లేదు. అంత బరువు పని చేసి వచ్చినప్పుడు కూడా ఏమి లేదు సార్. ఈ రోజు ఇంత పని చేస్తున్నా కాబట్టి నాకు ఇది పెయిన్ వస్తుంది అనేసి అన్నది లేదు. నేను ఇది ఒకటి బాగా నమ్మాను సార్. నా జీవితంలో జరిగిన ఇంకో సన్నివేశం ఏంటంటే సార్, నాకు చిన్న పాప ఉంది, 11 మంత్స్ బేబీ ఉంది. అసలు ఎవరికైనా 11 మంత్స్ కి పాపకి సందులు వస్తాయంట. నిజంగా సార్, ఎవరినైనా కూడా కొన్ని వందల మంది నాతో అన్నారు. నన్ను మా ఏరియా వాళ్ళే అంటున్నారు సార్, అందరికీ సందులు వస్తాయి, మా పిల్లలందరికీ సందులు వచ్చినాయి, మీ పిల్లకి సందులు ఎందుకు రాలేదు, నువ్వు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదు అనేసి నన్ను అడిగారు సార్. అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతున్నారు. నేను ఎందుకు వెళ్ళలేదంటే, నేను ఫ్లాక్స్ ఆయిల్ వేసుకుంటూనే ఉన్నాను, 2 days ఒకసారి, 2 days ఒకసారి వేసుకుంటూనే ఉన్నాను. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో వంట ఆయిల్ వాడుతున్నా సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా వారు కూడా అదే అంటున్నారు సార్, అసలు అందరి పిల్లలు ఇంతకన్నా పట్టుకొని తిరుగుతున్నారు హాస్పిటల్కి, మనం ఇంతగానో పిల్లలు ఎండలో పట్టుకొని తిప్పుతాను, ఆయన కూడా మన బేబీకి ఏం లేదనేసి అన్నారు సార్. నేను మాత్రం మన ప్రొడక్ట్ వాడిన తర్వాత నేనైతే ఇది గట్టిగా నమ్ముతున్నా సార్. నాకు ఇంకొక చేదు అనుభవం ఎదురైంది సార్. నేను మొన్న ఒక ఆమెకు హెయిర్ ఆయిల్ ఇప్పించాను సార్, 3 months బ్యాక్ అవుతుంది. ఆమెకేమో రూపాయి ఎంత మందమో జుట్టు హెయిర్ ఊడిపోయింది సార్ తల లోపల. ఏమైంది ఏంటి అనేసి అంటే తనేమన్నదంటే, నాకేమో బాగా హెయిర్ ఊడిపోయింది, ఈ ఆయిల్ వాడొద్దు అంటున్నారు, ఈ ఆయిల్ నేను రేపు టెస్ట్ చేపిస్తాను, ఇది అనేసి అన్నప్పుడు నాకు గుండె జల్లు మన సార్. ఒక్కసారి నైట్ పోతే 11, 12 మెసేజ్ చేసింది తను. ఇట్లా అనేసరికి నాకు చాలా భయం వేసింది, ఏమైంది ఏందని అనుకొని నేను మన పూనం చంద్ సార్కి, నా అప్లైనర్స్ ఎవరున్నారు వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే చేశాను. నైట్ పూట కదా సార్ వాళ్ళు రిప్లై అవ్వలేదు, పొద్దున్నే మాత్రానికి రిప్లై ఇచ్చారు. ఏమైందమ్మా ఏంటమ్మా, ఫొటోస్ పెట్టాను, ఇవన్నీ చూశారు. నేను ఆల్రెడీ నాకు 11 months ఉన్న బేబీకే నేను ఈ ఆయిల్ రాస్తున్నాను, మరి ఆమెకు 3 months నుంచి ఆమెకు రాస్తున్నాను, నేను రాసుకుంటున్నాను, నేను ఇంతమందికి ఇప్పించాను, వాళ్ళకి ఏం కాలేదు, నీకు ఏమైంది ఒకసారి చెప్పురా, అసలు ఏంటి ప్రాబ్లం అనేసానంటే, మీ ఆయిల్ వాడటం వల్లనే జుట్టు ఊడిపోయిందని అన్నారు సార్ అని చెప్పింది. నాకు భయం వేసింది సార్, నిజంగా నేను ఎక్కడ రిజెక్ట్ అవుతానో ఏమోననేసి చాలా బాధపడ్డాను. కానీ వాళ్ళకి ఏంటనేసానంటే, ఆమెకి మొన్ననే PCOD ప్రాబ్లం వచ్చిందనేసి హెల్త్ పరంగా మెడిసిన్స్ వాడారు సార్. ఆ మెడిసిన్ వల్లనే తనకి హెయిర్ ఊడిపోయిందని అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయింది సార్. అందుకని తను ఏమంటుందంటే, నాకే పడలేదేమో నూనె ఇప్పుడు అనేసి అని అంటుంది సార్. తనంతా తను ఫోన్ చేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. రమేష్ గారు మాట్లాడండి. రమేష్ గారు అండ్ అలాగే ఫాస్ట్ గా. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నా పేరు గొర్రెల రమేష్, ఆయుర్వేద డాక్టర్. ఓకే సార్. తర్వాత సలహా ఏమిటంటే, మాట్లాడచ్చా? మన జూమ్ లో ఉండే కుటుంబం అందరికీ, మన వెస్టేజ్ కుటుంబం, నా టీమే కాదు, పై టీమే కాదు, ఎవరైనా నేను గ్రహించేది ఏంటంటే, ప్రతి వాళ్ళు ఈ డ్రాబ్యాక్ కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అది ఏమిటంటే, ముందు ప్రొడక్ట్, ఒక సబ్బు, ఒక పేస్ట్, ఒక ఆయిల్, ఇలాంటివి ఒంట్లో వాడి అనుభవం అయిన తర్వాత చెప్పాలి. మెడికల్ దగ్గరికి ఫస్ట్ పోకూడదు. ఎందుకంటే ఆయుర్వేదంలోన 100 మంది డాక్టర్ చేయలేనిది సాధ్యమవుతుంది. కానీ దానికి కొన్నాళ్ళ పాటు దాన్ని ఒక ప్రాక్టీస్ గా వెళ్ళాల. మనది ఏంటంటే సప్లిమెంటరీ, ఒక సైడ్
అందువల్ల ఏంటంటే ఇప్పుడు కంప్లైంట్స్ నేను విన్న తర్వాత వాళ్ళకి నా సలహా ఏమిటంటే మన జూమ్ లో ఉండే అందరికీ నా నెంబర్ ఇస్తాను. మీకు ఏదైనా మెడికల్ ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి. సార్ నెంబర్ చెప్పొచ్చా? యాక్చువల్గా నెంబర్ మరి ఇందులో మెన్షన్ చేయకూడదు సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం దగ్గర. మాకు ఆల్రెడీ ప్లాంట్కి ఎకరాలు ఉంది. నేను ఇందులో మన కుటుంబాన్ని ఎక్కువగా లైక్ చేసేది ఏంటంటే ఇక్కడ డ్రాబ్యాక్స్ ఎక్కువ అవుతాయి. ఈ డ్రాబ్యాక్స్ ని మనము ఒక చూపించాలి, ఒక అద్భుతము అనేది నేను తీసుకున్నాను. మార్చి 27 నేను జాయిన్ అయ్యాను. 1 డేలోనే బ్రాంచ్ డైరెక్ట్ అయ్యాను. నా 2 పిల్లలు యుఎస్ డాక్టర్లు చదువుతాండ్రు 4th ఇయర్. కానీ అంతటోని కలిపి నేను ఆయుర్వేదాన్ని ఒక పరిచయం చేసుకున్న ఒక మార్గం కావాలి, ఒక నెట్వర్క్ కావాలా. అలాగానే నేను వచ్చాను. అయితే మన కస్టమర్స్ ఎక్కువ ఇప్పుడు కంప్లైంట్స్ ఎందుకంటే ముందు ప్రొడక్ట్ ఇంట్లోనే వాడండి, మీరు వాడండి, దాని మీద అనుభవించండి. ఇప్పుడు సబ్బు నేను ముందు తీసుకున్నాను, ఒక 5 సార్లు రోజు స్నానం చేశాను, 4 సార్లు రాశాను. అబ్బాయి సబ్బులోన వేప ఉంది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ప్రొడక్ట్ యూజ్ చేయండి చూశాను. మనం తప్పగలుస్తాం. ఇప్పుడు ఎవరైనా ఇది కొనండి, ఇంత కొనండి, అంత కొనండి కాదు. మీరు ముందు సబ్బు వాడి చూడండి, లేకపోతే పేస్ట్ వాడి చూడండి, లేకపోతే ఈ హెయిర్ ఆయిల్ వాడి చూడండి. ఈ హెయిర్ ఏంత తయారవుతుందో మనకు ముందు తెలియాలి. తెలిస్తే మనం ప్రొడక్ట్ కోసం మాట్లాడాలి. అంతే కదా సార్. ఇప్పుడు కనీసం ఇంట్లో వాడే టీ గుండ ఉంది. టీ గుండ కోసం కనీసం మనము అది 4 సార్లు వేరువేరుగా, ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ ఇంకా వేసి ఆ టీ తాగాలి. మనం అది అనుభవించాలి. అనుభవించినప్పుడు ఇప్పుడు ఇలా నెగిటివ్ మాట్లాడుతాను కదా, ఏంటంటే టీ తాగు, లేదా ఇగోమ్మ ఈ ప్యాకెట్ చెయ్యి, మేమందరం ఉంటాము, మా సీనియర్స్ మేమందరం కూర్చాను అంటే నేను అలాగే చేస్తాను. ఛాలెంజ్గా నాకు ఎక్కడా నెగిటివ్ రాదు. ఎందుకంటే ఆయుర్వేదంలో నేటికి 40 సంవత్సరాలైంది, అన్ని మెలుకులు తీసుకున్నాం. అలాంటి కరోనా అప్పుడు కలిపి మాకు పేషెంట్లు అలాగా మాకు తెలిసే కుటుంబం నడిచింది. కానీ నెట్వర్క్ లోన మనం 10 మంది సహాయం చేయగలము, మన జోబీలను రూపాయి ఇవ్వలేము. ఇప్పుడు మీరేనట్టుగా ఒక ₹1,00,000 చెక్కు రావాలా, కారు రావాలంటే అంత ఆషామాషి కాదు. ఒక డిగ్రీ చేసి, పీజీ చేసి, బీఎస్సీ చదివి రాత్రి పగులు ఒక 20 సంవత్సరాలు దాని మీద కష్టపడితే కదా ప్రతిఫలం వస్తుంది. అదే మన జూమ్ లో ఉండే వాళ్ళందరూ నేను చెప్పేది ఏంటంటే, మీకు కారు రావాలా, 1,00,000 రావాలంటే ఆషామాషి కాదు. ప్రతి ప్రొడక్ట్ మీరు ముందు వాడండి. మన కంపెనీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రొడక్ట్ మీరు వాడండి, మరి కొంతమంది చేత వాడించండి. ఆ తర్వాత మీకుండే ఫ్రెండ్స్ కి పరిచయండి. అది నా ఉద్దేశం. తర్వాత ఎవరికి ఇటువంటి మెడికల్ ప్రాబ్లం అయినా నా నెంబరు చెప్తాను. దానికి ఏ కావాలంటే సలహా ఇస్తాను. మన ప్రొడక్ట్ మరి కొన్ని ప్రకటన ఇప్పుడు పెరాలసిస్ అంటే అంత ఈజీ ఏం కాదు. డాక్టర్లు అందరూ ఓకే నిమిషం సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బాగుంది. సో అందరూ ఆల్రెడీ డైలీ జూమ్స్ వింటున్నారు. గత 1 నెల రోజు కూడా ఒక్కొక్క సెషన్ మీద మన అవగాహన కల్పిస్తాం. ఇప్పుడు మీరు ప్రొడక్ట్ వాడి చెప్పండి అన్నారు, అది 100% రైట్ పాయింట్. ఎందుకంటే ప్రొడక్ట్ యూజ్ చేయకుండా ఒక పాయింట్ మరి ఇంకేం కాదు సార్. నేను జూమ్ మీటింగ్ రోజు వింటాను. వీళ్ళు ఏం చేస్తానంటే ముందు ఏదో కొని ప్రొడక్ట్ కోసం వీళ్ళకే తెలియకపోతే మరి ఇంకేం కొనగలరు. నో ప్రాబ్లం సార్. అంటే ఇక్కడ ఒక విషయం అండి, అంటే కొత్త వాళ్ళు వస్తారు 5 days 10 days 1 month వాళ్ళకి అలాంటి క్వశ్చన్స్ వస్తాయి మాత్రం ఉంటాయి. ఎవరు కూడా బిజినెస్ లో కూడా ఇట్లోనే నాకు తెలిసేది సింపుల్ థ్యాంక్ యూ సార్. సార్. అంటే ఏమీ లేదు యాక్చువల్గా సార్. టైం అనేది ఆల్రెడీ 7 అయిపోయింది, క్లోజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ వేణుగోపాల్ గారు అడ్మిట్ చేసుకోండి ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ రమేష్ సార్ అండ్ గుడ్ మార్నింగ్. టుడేస్ సెషన్ ఎవరైతే అటెండ్ చేస్తున్నారో అందరికీ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. అండ్ కొర్లి రమేష్ గారు ఇప్పుడు మాట్లాడిన డాక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. మీ పాయింట్స్ చాలా బాగా నచ్చినాయి సార్. అండ్ ఏదైనా సమస్య ఎదుర్కొన్నట్టయితే తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం సార్. అండ్ రమేష్ గారు ఈరోజు మీరు చెప్పిన సెషన్ లో ఒక పాయింట్ నాకు నిన్న ఎదురైందండి. అది వాళ్ళు ఎవరు కాదు, మా రిలేటివ్ లోనే మా ఫాదర్ గారి చెల్లెలు, అత్తయ్య అవుతుంది నాకు. సింపుల్ గా నేను వెళ్ళి నా అప్లైనర్ నా టైగర్ ఎవరైతే ఉన్నారు ఇద్దరం వెళ్ళి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రోడక్ట్స్ గురించి ఫుడ్ సప్లిమెంట్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ గురించి చెప్పినప్పుడు
ఆమె నిన్న నేను ఫాలో అప్ చేయడానికి నేను కాల్ చేస్తే ఆమె నాతో ఏమన్నారంటే, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ చిన్న చిన్న పనులు, చిన్నపిల్లలు చేసే పనులు, ఎందుకు చేస్తున్నావు, నువ్వు నన్ను కాంటాక్ట్ అవ్వు అని చెప్పి ఆమె నన్ను కొట్టిపడేశారు. అండ్ సరే, అత్తయ్య గారు కదా, చిన్నపిల్లది, ఆ ముందు పెరిగినాను కాబట్టి చిన్నపిల్లాడినే కదా. సో పాయింట్ విల్ బి నోటెడ్. మా అత్తయ్యది పాయింట్ నోట్ చేసుకున్నాను నేను. అండ్ మా అత్తయ్యని తీసేయలేదు. మా అత్తయ్య నుంచి నాకు మన ఎస్టర్డే స్టేషన్లో హరీష్ గారు చెప్పారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ ఏ రిలేషన్ అండ్ మేక్ ఏ ఫ్రెండ్షిప్. సో ఈ రోజు మీరు చెప్పిన సెషన్లో పాయింట్ ఎదురైంది. ఆయన చెప్పిన సార్ చెప్పిన పాయింట్లో అప్పుడు నాకు గుర్తొచ్చింది. అండ్ మా అత్తయ్య గారి తరఫున నేను కాంటాక్ట్ అయ్యాను. అండ్ ఆమె నుంచి ఇంకా 2-3 నాకు పరిచయం అయ్యేది. సో వాళ్ళు కొత్త వాళ్ళు అవ్వచ్చు. అండ్ రిలేషన్షిప్ ఈజ్ బాన్ అండ్ అద్భుతం సార్. అండ్ ఇంకోటి, ఇక్కడ ఎవరు చిన్నవాళ్ళు కాదండి, అందరూ పెద్దవాళ్ళే, అంతా మంచిగా నడుస్తుంది. ఐఎమ్ ది వెటరన్ అండ్ ఐఎమ్ రిటైర్డ్ అండ్ బట్ నాట్ టైడ్. ఓకే, I'm getting my pension 60,000. And other thing, I'm doing a manager in the Maruti Suzuki's and I'm getting my salary and I'm doing this Vestige family right now. And my father is also vet and ఆయన 2 wars చేసి రిటైర్ వచ్చి, మా ఫాదర్ తర్వాత మళ్ళీ సెకండ్ జనరేషన్లో నేను వెళ్ళి, మళ్ళీ మా పెద్ద అబ్బాయి మళ్ళీ నేను ఆర్మీ ఆఫీసర్గా ఆయన జాయిన్ అవ్వాలని వెళ్ళి, సో పైచల కోసం అది ఆర్మీ ఆఫీసర్ నుంచి క్విట్ అయ్యి తాను ఇప్పుడు ఎంఎస్ చేయడానికి కాలిఫోర్నియాలో ఉన్నాడు. సో ఎంటైర్ థింగ్, మై బ్రదర్ వాజ్ చీఫ్ మేనేజర్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఆవిడ వైఫ్ చీఫ్ మేనేజర్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో నేను వాళ్ళ ఫ్యామిలీలో ఉండి కూడా నేను చిన్నవాడిని అనిపించుకున్నాను మా అత్తయ్య చేత. సో నాకు బాధ లేదు, బట్ ఇట్ ఈస్ బ్లెస్సింగ్స్. ఎవరైతే మనం రిజెక్ట్ చేస్తారో, ఎవరైతే మనం తక్కువ చేస్తారో, ఇట్ ఈస్ ఆల్ బ్లెస్సింగ్స్. అండ్ ఇవే మనకి మోటివేటెడ్. ఈ పాయింట్స్ నుంచే మనం ముందుకి ఫైర్ లా తీసుకుని ముందుకు వెళ్ళాలి. సో ఎక్కడ మన అడుగు వెనకేయకూడదు. అండ్ మెసేజ్ ఇస్ గివింగ్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ అండ్ వీ డూ ద బెస్ట్, వీ గో ఫార్వర్డ్. థ్యాంక్ యూ రమేష్ గారు. ద ప్రెజెంటేషన్ ఈస్ వెరీ ఫ్యాబులస్. మహేష్ సార్, థ్యాంక్ you so much for giving us this థ్యాంక్ యూ opportunity. సో మచ్ సర్వేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. లాస్ట్గా ఫైనల్గా టైం అయిపోతుంది కాబట్టి ఒక 3 మెంబర్స్తో మాట్లాడించేసి మనం సెషన్ ఎండ్ చేద్దామండి. విజయలక్ష్మి గారు ఫాస్ట్గా అన్మిట్ చేసుకోండి. విజయలక్ష్మి గారు, సుజీ భీమవరం అన్మిట్ చేసుకోండి. మ్యూట్లోకి వెళ్ళిపోయింది, ఒకసారి అన్మిట్ చేసుకోండి. సుజీ గారు అన్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. కృష్ణ అయితే చాలా బాగుంది సార్. సార్ ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్, ఎందుకంటే మేము గౌతమ్ బాలి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నాం సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు సార్, ఎలా అంటే మేడం మీరు అనుకోండి ఖచ్చితంగా అయిపోతారని చెప్పారు సార్. అలాగే మేము అనుకున్నాం సార్, క్రౌన్ డైరెక్టర్ అయిపోయాం సార్. మరి ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాం కానీ మరి మన బాలిగారి చేతులు అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉన్నది. సో రమేష్ సార్ చెప్పినట్టు ఫస్ట్ ఏం చేయాలంటే సార్, మేము ఎన్ని ఒడిదుడుకులు ఇచ్చి నిలబడ్డాం సార్. ఫస్ట్ ఇప్పుడైతే బాలిగారి చేతుల మీద అవార్డు తీసుకుంటే అందరికీ కనబడతాం సార్, తర్వాత వచ్చేసరికి వినబడతాం సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాగే ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు సార్. మరి ఇప్పటి వరకు కూడా మేము జాయిన్ అయ్యి చాలా కాలం అయినా కానీ ఎల్బోబీల మీద మనసు పెట్టాం కానీ క్రౌన్ మీద మనసు పెట్టలేకపోయాం సార్. మరి మీరు చెప్పినట్టు నేను అనుకున్న 2 legs ని నేను కంప్లీట్ గా పూర్తి చేశాను సార్. మరి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరి మేము వెళ్ళి హ్యాపీగా తిరిగి రావాలని, అనేక మందిని క్రౌన్ డైరెక్టర్లుగా చేయాలని నా సాయి శక్తులను ట్రై చేస్తాను సార్. సో చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ లీడర్స్, ఆల్మోస్ట్ టైం అయితే మనకి 7 దాటిపోయింది కాబట్టి సో చాలా మంది అటెండ్ చేస్తున్నారు. సో మరి ఈరోజు సెషన్ ఏం చేద్దాం. సో మరి ఈ రోజు మనకి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, ఈ బిజినెస్ లోకి వచ్చిన కొత్త వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు చాలా ఉంటాయి. అంటే మనల్ని ఎంతమంది అయితే క్వశ్చన్స్ చేస్తారో అంతమందికి మనం ఆన్సర్ చెప్పే స్టేజ్కి రావాలంటే మీరు డైలీ కూడా మనకి ఏదైతే జూమ్ సెషన్స్ అవ్వచ్చు, లైవ్ ట్రైనింగ్స్ అవ్వచ్చు, ఏదైనా ఎక్కడ మీకు గైడ్ చేస్తుంటారు, ఈ మీటింగ్ ఉంది ఇక్కడికి రండి అంటే, ఎందుకంటే మిమ్మల్ని నేర్పించడానికి మీకు అర్థమయ్యేలా చేయడానికి చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం 100% నేర్చుకున్నామో సో 100%
నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఎవరు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వగలరు. మన దగ్గర ఆన్సర్ లేనప్పుడు మాత్రమే మనం భయపడాలి. సో వెనకబడి ఉండాలి. కాబట్టి ఎవరు కూడా దేనికి కూడా భయపడవసరం లేదు. ఎందుకంటే మన కంపెనీ ఈరోజు ఏదైతే మేడం చెప్పారు మేము ఢిల్లీ వెళ్తున్నాం మరి. సో మరి కంపెనీ 20 years యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి రేపు June 2nd మరి ఢిల్లీలో మరి కంపెనీ మన ఎండి గారి చేతుల మీద అవార్డ్స్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు మరి చాలా మంది అంటే మన ఎంటైర్ ఇండియా నుంచి మరి అందరూ కూడా అక్కడ రావడం జరుగుతుంది. సో మరి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, కంపెనీ చిన్న కంపెనీ కాదు, చాలా పెద్ద కంపెనీ. కొన్ని వేల కోట్ల మందికి ఈరోజు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందంటే మరి మన ఇండియాలోనే కాదు, బయట దేశాలకు కూడా స్ప్రెడ్ అయ్యి ఈరోజు ఆల్మోస్ట్ 5 కోట్ల వరకు కూడా జనాభా ఇందులో జాయిన్ అయ్యి ప్రొడక్ట్ వాడుతూ మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళి మారారే. వాళ్ళు ఎవరికి రాక్ కాదు. ఐటీ వేసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎదురయ్యేది సమస్యలు, ఈ అబ్జెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఎవరైతే అబ్జెక్షన్స్ లేకుండా బిజినెస్ చేస్తున్నారు అంటే నాకు తెలిసి వాళ్ళకి రాకుండా చిన్న వాళ్ళని ఇప్పుడు చెప్పండి, వేణుగోపాల్ గారు ఒక ఆర్మీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి వచ్చారంటే ఇవన్నీ చిన్నపిల్లలు చేసి అంటే సిద్ధార్థ్ సింగ్ గారు చిన్నపిల్లడే కదా, కాబట్టి ఈ రోజు ఆయన 1.5 తీసుకున్నాడు. మన చిన్నపిల్లడు చేసే పని కాబట్టి 9 లక్షల ఇన్కమ్ తీసుకుని ఈరోజు బెంచ్ కార్ తీసుకున్నారు. మన ప్లంబర్ ఈశ్వరరావు గారు చిన్నపిల్లడు కాబట్టి 10th క్లాస్ చదువుకొని ఈ రోజు 75 లక్షల రూపాయలు పెట్టి మరి ఒక BMW కార్ చేసే పని వెస్టేజ్ చేస్తారు. పెద్ద పిల్లలు చేసే వాళ్ళు ఏంటంటే పెద్ద వాళ్ళు ఆలోచిస్తారు. సో మన బిజినెస్ చాలా మంచి బిజినెస్, చాలా సింపుల్ బిజినెస్, చాలా ఈజీగా చేసే బిజినెస్. దీన్ని మనం అవతల వాళ్ళకి నీట్గా అలాగా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి సెల్ఫ్ గా మనం రియలైజ్ అయిపోయి భయపడిపోయి బాధపడిపోయి చాలా మంది ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి మీరు ఎవరు కూడా బాధపడొద్దు, భయపడొద్దు. డైలీ జూమ్ వచ్చి 100% మీరు ఫాలో అయితే కనుక సక్సెస్ అవుతారు. మరి ఇలాంటి ఒక అద్భుతమైన అబ్జెక్షన్ హ్యాండిల్ మీద ఒక సబ్జెక్ట్ తీసుకొని మరి ఈరోజు మనకి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా రమేష్ గారు ఈ సేవలో పనిచేసి ఈ సేవని రన్ చేస్తున్న వ్యక్తి వెస్టేజ్ అవకాశం తీసుకుని ఎన్నో ఛాలెంజెస్ మధ్య నిలబడి ఈరోజు వెస్టేజ్ ద్వారా కారు అలాగే 1,80,000 పైబడి ఇన్కమ్ ఈరోజు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఆయన సెషన్ ఇచ్చినందుకు మన అందరి తరఫున ఒకసారి థ్యాంక్స్ తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ రమేష్ గారు. ఇలాంటి సెషన్స్ ఎన్నో మీరు ఇంకా ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో మందికి ఒక రోల్ మోడల్ గా మనస్ఫూర్తిగా మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. 1 సెకండ్. ఎస్ లీడర్స్, మరి ఈరోజు మనం ఏదైతే సెషన్ తీసుకున్నారో ప్రతి ఒక్కరు గమనించండి. ఇది అందరికీ ఉపయోగపడేది. ఈ ప్రెజెంట్ 5% నుంచి వాళ్ళకు కూడా ఏదో రకంగా ఒక ప్రొడక్ట్ మీద, ఒక సిస్టమ్ మీద, ఒక ప్లాన్ మీద ఏదో రకమైన క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ క్వశ్చన్స్ మీ దగ్గర ఆన్సర్ ఉండాలంటే డైలీ మీరు నేర్చుకోవడంలో ఉండాలి. ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతుంది. అందరూ కూడా రోజు నేర్చుకోవడానికి మనకి మార్నింగ్ 5 గంటల మీటింగ్ ఇప్పుడు రెడీగా ఉంటుంది. మరి ఎంతో మంది లీడర్స్ స్టార్ నుంచి బిఎంసీ వరకు మనకు మార్నింగ్ 5 గంటలకి గత 1.5 నుంచి కూడా వచ్చి అప్పుడు మనందరినీ ముందుకు నడిపిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా వింటుండండి. నేను కంపల్సరిగా మంచి లీడర్స్ తీసుకొచ్చి పరిచయం చేసి మీ అందరి డౌట్స్ కి మీరందరూ సక్సెస్ అవడానికి కార్యక్రమం సమానంగా బాధ్యతగా ఉన్నాం. ఆ బాధ్యత మీరు కూడా ఉపయోగించుకుని ముందుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఒక మంచి లీడర్తో కంపల్సరిగా మనం కలుద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. 1 సెకండ్. ఆల్ ది బెస్ట్.